ఇంతకుముందు ఇక్కడ ఎవరు రాలేదు, అంటే ఇటు సైడ్ వాళ్ళు వచ్చారు కానీ అటు సైడ్ వాళ్ళు ఎవరు రాలేదు అనుకుంటా బహుశా. మీకు వచ్చేదానికి అవకాశం వచ్చింది, మీరు వచ్చినారు కాబట్టి మేము కూడా వచ్చాము. మేము కూడా ఎప్పుడు రాలేదు మీటింగ్కి. దీనికంతా కారణం మీకు తెలుసు. ఏమని తెలుసు? మనకు అక్కడ మందిరంలో సంఘటన జరిగింది, అది తెలుసు. కానీ ఆ సంఘటన ఎందుకు జరిగిందంటే మనకి ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంది. అది అన్ని అనానుకూల పరిస్థితుల్లో కనిపిస్తుంది. అయినా మాకు జీవితంలో ఇటువంటి చాలా జరిగినాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేకం జరిగినాయి. అనేకం జరిగిన వల్ల మేమేమనుకున్నామంటే మనకి ఏదో కష్టం వచ్చింది అని మేము అనుకున్నాం. కానీ అది టర్నింగ్ పాయింట్ అయింది అన్నమాట మాకు. అంటే ఉన్నటువంటి ఇంకా ఎక్కువ స్టేజీలకి, అభివృద్ధి స్టేజీలకు పోయడానికి అది ఒక మూలసూత్రంగా తయారయ్యింది. ఆ రకంగా మేము చేసినట్టు ఇప్పుడు జరిగినది సంఘటన కూడా మీకు అందరికీ తెలుసు. ఇది మా లెక్కలో టర్నింగ్ పాయింటే, కానీ మాకేం ఎక్కువ ఏమీ ఇబ్బందికరంగా ఏమి లేదు. కానీ ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఇక్కడ కనిపించాను, దాని వరకు ఎవరు అంచనా వేసిండారు నేను ఇక్కడికి వస్తారండి. అర్థమైందా? ఎందుకంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు, దూరంగా ఉంటారు. నేను దూరంగా ఏం లేదు, అందరికీ దగ్గరగా ఉన్నాను. తర్వాత ఇప్పుడు మీకు ఇంకా దగ్గరకు వచ్చాను. నేను పబ్లిక్గా ఇప్పుడు మాట్లాడుతున్నాం. 2 నెలలు ఆబ్సెంట్ అయింది మనకు ఈ మీటింగ్ లేకుండా. ఇది 3వ నెల. 3వ నెల మనం మన మీటింగ్ నేను చెప్తున్నాను. 2 నెలలు మాత్రం చెప్పలేదు. ఈ 2 నెలలకు మీకు 2 బుక్కులు ఇచ్చాను తృప్తిగా ఉండేదానికి. మీటింగులు లేకపోయినా పర్వాలేదు, కానీ మీటింగుల కంటే విలువైనటువంటి పుస్తకాలు 2 మీకు ఇవ్వడం జరిగింది. ఆ 2 బుక్కులు మీరు చదివే ఉంటారు బహుశా, మీకు అర్థమై ఉంటుంది. 99వ బుక్కు, 100వ బుక్కు, శతం. ఇంతవరకు మనం 100 బుక్కులు రాసినా కానీ ప్రతి బుక్కులోనూ కొత్తదనం కనిపిస్తూ వచ్చింది. సరే, 99వ బుక్కులో కానీ 100వ బుక్కులో కానీ ఏమన్నా పాతదనం ఎక్కడైనా ఉందా మీకు? లేదు, కొత్తదనమే ఉంది మీకు. అంటే ఇంతవరకు 100 గ్రంథాల వరకు మీకు కొత్త విషయాన్ని అందించు వచ్చాం. అంటే మీకు అర్థం కావాలని, మీకు కొంతకాలం ఉన్న విషయంలో మేము మాత్రము మీకు కొత్త విషయాన్ని అందిస్తూ వచ్చాము. మేము 100 చూసినా కానీ మనకు తెలియని విషయం ఇది ఇంతవరకు మనకి ఇప్పుడు తెలిసింది అనే సంతృప్తి పడే రకంగా మేము అందించాం మీకు. అందువల్ల 2 నెలలు మీకు మీటింగ్ ఆబ్సెంట్ అయినా కానీ ఎటువంటి అసంతృప్తి లేకుండా మీకు ఈ గ్రంథాలు అందించడం జరిగింది. ఇప్పుడు 3వ తూరి మీకు ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు మీకు ఎదురుగా మాట్లాడలేదు చాలా ఏళ్ళ నుంచి. నేను తెరచాటు నుంచి మాట్లాడుతుంటే గొడవలు బొమ్మలు మాట్లాడుతూ ఉంటే మీరు ఎవరు నేరుగా చూడలేదు. కానీ ఈరోజు నేరుగా చూసేదానికి అవకాశం వచ్చింది. ఇక్కడ మీటింగ్ అని చెప్పినప్పుడు ఎప్పుడే అవకాశం వస్తుందో వాళ్ళు మీటింగ్ ముఖ్యమని ముందు వచ్చి సరిపోయింది. కొంతమంది నేను అనుకున్నంతమంది రాలేదు, లేకపోయినా పర్వాలేదు. మీకు అదృష్టం, వాళ్ళకి అదృష్టం లేదనుకుంటాం, అంతేనా? మీరు నాతో కలిసి మాట్లాడే కూడా అవకాశం ఉంది. మీకు ఏమైనా అనుమానం ఉంటే కూడా నన్ను అడగచ్చు. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే విషయము, నేను ప్రతి నెలా మీకు కొత్త విషయమే అందిస్తూ వచ్చాను. ఇంకా ఏం మిగిలింది అంటే ఏం మిగలలేదు అని జవాబు వస్తుంది, కానీ మిగిలింది అనేటువంటి ఇది రాదు. కానీ నేను మీకు చెప్పేదల్లా మిగిలింది అని చెప్తాను. నేను చెప్పినప్పుడల్లా మీకు కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటాను. సరే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? ఇప్పుడు మీకు బాధాకర సంఘటన జరిగినా కానీ నాకు బాధ లేదు అని చెప్పాను. ఇప్పుడు మనకు 150 మంది, దగ్గర 110 మంది జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళారు. కానీ వాళ్ళు ఏ నేరము చేయలేదు,
వాళ్ళు ఏం చేశారంటే ఆధార్ కార్డు తీసుకొని పోలీసు వాళ్ళు వాళ్ళ పేరు తెలియని పేరులో పెట్టి చేసినారు అనమాట. ఏదైనా చేసినోడిని చేయనోడిని ఎవరిని అందరినీ కలిపి పెట్టేసినారు. కానీ ఇక్కడ మేమేమంటున్నామంటే ఇది ఒక సమాజం అది. ఈ సమాజం పెరుగుతా పోతా ఉంది. నెలకు 500 మంది పెరుగుతున్నారు. ఆ రకంగా ఇప్పుడు ఈ దగ్గర అంటే ఇక్కడ ప్రజెంట్ అయినోళ్ళు కానోళ్ళు అందరినీ లెక్కేసుకుంటే 3 లక్షల మంది ఇప్పుడు మా అంచనాకి తెలుతున్నారు. ఇప్పుడు 3 లక్షల మంది మా సానుభూతులు ఉన్నారు, మా గ్రంథాలు చదివిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అదే ఇప్పుడు ఈ 3 లక్షల మందిలో ప్రతి నెల అందరూ నాయకులు రావాలని నేను చెప్పలేరు. కొన్ని సంవత్సరాలు అంటే ఒక్కతూరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కతూరు వచ్చిన ప్రతి నెల నాయకులు రావాల్సి పడలేదు, ప్రతి సంవత్సరం రావాల్సి పడలేదు. మీ ఇంటికి కాబట్టి జ్ఞానం తెలుసుకుని చాలా తూరు చెప్పాను. మీ దగ్గరకు నా దగ్గరకు వచ్చి నమస్కారం చేయాల్సి పడలేదు, నేను దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు జ్ఞానాన్ని అందియాల అంతే మా పద్ధతి. మీకు నేను జ్ఞానాన్ని అందిస్తున్నాను. మీకు జ్ఞానం తెలుసల్లా. ఆ జ్ఞానం వల్ల ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ జ్ఞానం అభ్యర్థి అంటే మీకు తెలుసు. ఇక్కడ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు హిందూ క్రైస్తవు 3 మతాలు నా దగ్గరకు వస్తున్నారంటే ఒక మతాన్ని చూస్తే ఒక మతాన్ని సరిపోదు మామూలుగా. అయినా కానీ 3 మతాలు నా దగ్గరికి వస్తున్నారంటే 3 మతాలకు నా జ్ఞానం నచ్చింది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి నా దగ్గరికి వస్తున్నారు. అంతే కదా? ఇష్టం లేకపోతే ఇవ్వగలరు కదా. సరే, ఇష్టపడుతున్నారు, వచ్చారు. అదే మళ్ళీ ఇంతమంది నా దగ్గరికి వచ్చి ఇంతమంది నేను గొప్ప అని భావించుకున్నప్పుడు ఎందుకు భావించుకుంటానో నేను గొప్ప అనేటువంటి ఆలోచన లేకుండా కొంతమంది మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మన మీద కేసులు పెట్టారు, మీ మీద నా మీద కూడా పెట్టారు. ఇబ్బంది పెట్టాలంటే మామూలుగా సరే పెట్టారు. పెట్టి చిన్న ఉద్యోగి, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, వాళ్ళు ఎంత అంటే వాళ్ళ కాలి కోటి కూడా సమానం కాదు. అదే అటువంటి వాళ్ళకు కూడా అవకాశం దొరికింది. ఏమైనా అవకాశం దొరికింది? మమ్మల్ని ఏదో మాట్లాడడానికి. అంటే మీరు మోసపోతున్నారు, జ్ఞానం లేదు, మనకు తెలియదా? సరే, మీకు తెలియదా అంటున్నారు. అంటే మరి తెలిసిన తర్వాత మీరు అంటే మీకంటే తెలిసినటువంటి వాళ్ళు, మీకంటే గొప్ప వాళ్ళు, మళ్ళా మీకంటే తెలివైన వాళ్ళు, వాళ్ళంతా నాకు కనిపిస్తాడు. నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయినావు? నువ్వే తెలివైనవి కాదు, నీకంటే మించిన తెలివైన వాళ్ళు. అప్పుడు ఒక సీఈఓ లేదా ఒక డిఎస్పీ అనుకో, ఎస్పీ నాయకుడికి వస్తున్నా అంటే నీకంటే తెలివైన ఉంటారు కదా. అడిషనల్ ఎస్పీ వస్తున్నారంటే నీకంటే తెలివైన ఉంటారు కదా. జిల్లా కలెక్టర్ వస్తున్నారు అంటే తెలివైన లేదు, ఎక్కడ తెలివైన లేదా? ఐఏఎస్ ఐపీఎస్ ప్రొఫెషన్ వాళ్ళు వచ్చినారంటే తెలివైన ఎందుకంటే వీళ్ళు మళ్ళా ఆ తెలివైన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు. నువ్వు వాళ్ళకంటే తక్కువ స్టేజ్ నువ్వి, మీరు తెలివి తక్కువని మాట్లాడవు. అన్ని తెలివి తక్కువ అంటే వాళ్ళందరూ తెలివి తక్కువ లేనట్టే, ఇటు వచ్చేవాళ్ళు తెలివి తక్కువ లేనట్టే. అంతే కదా? మమ్మల్ని మాట్లాడి అది అనుభవానికి వస్తుంది మళ్ళా జన్మల్లో. అంటే కొంతమంది మళ్ళా జన్మ ఉందా అని ఏదైనా మాట్లాడతారు. ఉన్నప్పుడు అన్న విషయం తెలుస్తుంది నీకు, మనసులు కాదనమాట. ఏ జన్మకు ఆ జన్మకు జ్ఞాపశక్తి పోయి ఉంటుంది కాబట్టి అది నీకు తెలియదు. ఈ జన్మలో జ్ఞాపశక్తి ఉంది, ఇప్పుడే తెలిసేది. ఆ జన్మలో జ్ఞాపశక్తి లేదు నీకు, కాబట్టి నీకు అది అర్థం కాలేదు. ఇప్పుడు ఈ జన్మలో జ్ఞాపశక్తి ఉంది, నువ్వేమంటున్నావు? నాకు ఇంతే తెలుసు, జన్మలు ఉన్నాయంటున్నావు. సరే, ఉన్నాయో అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది. నేనేమన్నాడో మనకు తెలిసిన విధానం ప్రకారము వాడు నన్ను అంటే లేదా మిమ్మల్ని అంటే పాపము
వస్తుంది. ఆ పాపం ఎన్నో కొన్ని రోజులు అనుభవిస్తాడు. కొన్ని రోజులు, కొన్ని జన్మలో, 2 జన్మలో, 3 జన్మలో, ఎన్ని జన్మలో వానికి అది మూట కట్టుకున్నంత అనిపిస్తాడు మన భావాన్ని బట్టి. కానీ జ్ఞానాన్ని అంటే ఆత్మ అన్నట్టే, దేవుని అన్నట్టే, యెహోవాను అన్నట్టే, అల్లాని అన్నట్టే. ముస్లింల లెక్కలో అల్లాని అన్నట్టే, క్రైస్తవుల లెక్కలో యెహోవాను అన్నట్టే, హిందువుల లెక్కలో దేవుణ్ణి అన్నట్టు, ఆత్మని అన్నట్టు. నన్ను దూషిస్తే, ఆత్మను దూషిస్తే ఏమవుతుంది? 2 యుగాల పర్యంతము మీరు పాపము అనుభవించవలసి వస్తుంది. నిత్య పాపము. ఏదో 4 గ్యాప్ పెట్టి మన 5 రోజులు 3 నాళ్ళు బాగుంటావు అనేది ఏం లేదు. ప్రతిరోజు నువ్వు అనుభవించవలసి వస్తుంది అని చెప్పారు. నిత్య పాపం అని ఒక విధంగా చెప్పారు కదా, చెప్పారు, దైవజనులు చెప్పారు. కానీ నేనేమంటున్నాను అంటే, ఇక ఒక గ్రంథంలో ఒకే విషయం ఉండదు. సంపూర్ణమైన జ్ఞానం అంతా కలిపితే, 3 ద్రవ్యాలు కలిపితే సంపూర్ణ జ్ఞానం అవుతుంది. అర్థమైందా? సంపూర్ణ జ్ఞానం అనేది తౌరాత్ గ్రంథంలో ఉంది, అంటే భగవద్గీత గ్రంథంలో ఉంది. కానీ అది విడిది చెప్పుకోవడానికి అవకాశం లేదు. దాన్ని కొంత అర్థమే, కొంత అర్థం కాకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు సంపూర్ణంగా అర్థం కావాలా మీకంటే, అక్కడ అర్థం కానేది బైబిల్లో ఉన్న అర్థమవుతుంది, అక్కడ అర్థం కానేది ఖురాన్లో ఉన్న అర్థమవుతుంది. అందువల్ల 3 చోట్ల కొంత గ్యాప్ ఇచ్చి కొంత ఒకటే విషయాన్ని చెప్పారన్నమాట. ఏం చెప్పారు? బైబిల్లో ఆత్మను దూషించినటువంటి వాడిని 2 యుగాల పర్యంతం కూడా అనుభవించేటువంటి పాపం వస్తుంది అని చెప్పారు. అది జరుగుతుంది అని చెప్తున్నాం. సరే, మనల్ని దూషిస్తే, ఇంకో మనిషిని దూషిస్తే, ఇంకోని దూషిస్తే అది అవుతుంది. కానీ జ్ఞానాన్ని దూషిస్తే అది కూడా అదే అవుతుంది. అంటే దేవుడిని దూషిస్తే అది, దేవుడు మనిషిగా వచ్చినప్పుడు దూషిస్తే ఆయన దూషించిన, ఆయన ఆత్మను దూషించినట్టే కదా ఆయన దూషిస్తే. కాబట్టి అది దేవుణ్ణి దూషించినట్టు అవుతుంది, అని పాపం వస్తుంది. సో అది రికార్డ్ అయిపోతుంది, అది ఎప్పుడో వస్తుంది, అప్పుడు కనిపించదు అది. కానీ జ్ఞానాన్ని మాట్లాడేటప్పుడు కొంతమందికి, అంటే వ్యక్తిని మాట్లాడుతున్నో, భక్తులు మాట్లాడుతున్నో, గురువుని మాట్లాడుతున్నో ఇది పాపం అంటుకుంటుంది నీకు. అర్థమైందా? అది భగవంతుని మాట్లాడుతున్నాం. అట్లా కాకుండా ఈ జ్ఞానాన్ని గురించి మాట్లాడితే అప్పుడే కొద్ది టైంలోనే గ్రహాల కోపం వచ్చి అవి నీ మీద చర్య తీసుకునేదానికి పూనుకుంటాయి అన్నమాట. అదే రకంగా ఒక వ్యక్తికి ఇప్పుడు కాలు చేతులు పడిపోయాడు జ్ఞానం గురించి మాట్లాడదు. ఏ జ్ఞానం? మీ జ్ఞానం ఏదో రాజకీయాలకు పోయి మాట్లాడుతున్నారు, మీరు మోసపోతున్నారు అన్నటువంటి వానికి ఏమైంది? కాలు చేయబడిపోయింది. వానికి అర్థం కాదు, నాకు నీ టైంటైనా పడిపోయింది నేను తెలియనికి చెట్టు దగ్గర ఈ శాఖ తగులుకుందరికి ఆ గ్రహాలు చేసే పని ఏం చేయాలో అవి చేసేసినాయి. కానీ ఏం చేసినా కదా, కష్టం వచ్చినా కానీ దీనివల్ల వచ్చింది అనుకోవడం లేదు మనిషి. ఇది మామూలులే అనుకుంటాడు. ఈ రకంగా మనకు అజ్ఞానం వలన చాలామంది ఏం చేస్తున్నారంటే జ్ఞానాన్ని దూషించడము కానీ, జ్ఞానాన్ని అవహేళనగా మాట్లాడడం కానీ, తర్వాత జ్ఞానంను, తర్వాత గురువులను, తర్వాత భగవంతులను అవతార రూపంలో వచ్చినటువంటి వాళ్ళని దూషించడం కానీ జరుగుతూ ఉంటుంది. మనం చెప్పే జ్ఞానానికి వాళ్ళు ఏమాత్రము సరితూగరు. వాళ్ళు ఏమాత్రము ఒక్క అంశానికి కూడా పనిచేయరు. మన జ్ఞానం కోట్ల అంశాలతో ఉంటే దాంట్లో ఒక్క అంశానికి కూడా వాళ్ళు తరంగారు. వాళ్ళు పెద్ద శిక్షలు వేయబడతాయి. అవకాశం వచ్చిందని మాట్లాడుతున్నారు. ఎవరితో చెలగాటమాడుతున్నారో నాకు తెలియలేదు, తెలియకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ పాపం వాళ్ళు మూట కట్టుకుంటారు. నేను అదే వాళ్ళకు ఇప్పుడు ఈ సభామూలకంగా కూడా అదే హెచ్చరిస్తున్నాను. ఒరే, మీరు పనికిమాలిన మనుషులు,
మేము పనికొచ్చే మనుషులము, నువ్వు బతుకు తెరువు కోసం నువ్వు ఉద్యోగం చేస్తాడు. నేను ఒకరి కింద ఉద్యోగం చేయలేదు, స్వయంగా బతున్నాం. నువ్వు బతుకు నాకు చేతనైతే నీకు ఉద్యోగం లేనప్పుడు అడక తింటావు వాడాను. నాకు ఉద్యోగం కాను, నాకు ఉద్యోగం కాను, వాని కాలు వీళ్ళు కాని పట్టుకున్నావు. ఉద్యోగం వస్తేనే ఇక్కడ కన్నా ఇక్కడికి పోయినాయి. ఇక్కడికి పోయి పౌరు బట్టి మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఉద్యోగము, నీ హోదా, నీ పలుకుబడిని, జనశక్తి, ధనబలము అన్నీ పోయి నీ శరీరం కూడా నీ మాట విని రోజు వస్తుంది, జాగ్రత్త అని చెప్పాను. చెప్పలేదా? ఏ రోజు చెప్పినాం. మళ్ళీ ఇవన్నీ మీకు శాశ్వతమా? శాశ్వతం కాదు. మళ్ళీ శాశ్వతం కానప్పుడు నువ్వు దేన్ని చూసుకుని మాట్లాడుతున్నావు? అధికార బలం ఉంది అని మాట్లాడుతున్నావు. తొండం అది కొన్నాళ్ళే ఉంటుంది, కొన్నాళ్ళు ఉండదు. అది ఎప్పుడైనా ఊడిపోతుంది అని వాళ్ళకి అర్థం కాలేదు. సరే, ఇదంతా వాళ్ళకి అజ్ఞానపరంగా మనం వాళ్ళకి హెచ్చరించేటువంటి మాటలేవి. అర్థమైందా? ఇది మంచిది కాదు అని మనం హితం చెప్తున్నాం. నువ్వు హితం అర్థం చేసుకుంటే పర్వాలే. బుద్ధి తినోడైతే హితం అర్థం చేసుకుంటాడు. బుద్ధినోడైతే, బుద్ధి ఉన్నట్టుడైతే, బుద్ధి లేనుడైతే అర్థం చేసుకోడు. వాని అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు. మనిషి అంటే ఏమి, వాడి మాయ ఎట్లా పనిచేస్తూ ఉంది, వాళ్ళ గుణాలు ఎట్లా పనిచేస్తున్నాయి, శరీరంలో ఏ భాగం ఎట్లా పనిచేస్తూ ఉందని మేము చెప్తున్నాం. వాడిని తెలుసునా ఏ భాగం ఎట్లా పనిచేసేది? వాడు గుణాలు ఇరుక్కొని గుణాలు ఆడించినట్టు వాడు ఆడుతున్నాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అహం అనేది ఒక భాగమే శరీరంలో అని చెప్పాను. అవన్నీ ఏవీ తెలియవు. మనకు అన్నింటినీ లెక్కాచారం వేసుకొని మేము మాట్లాడుతూ ఉంటాం. మనం అహం అంటే ఏమో తెలుసు, గుణాలంటే ఏమో తెలుసు, మాయ అంటే ఏమో తెలుసు. అన్నీ తెలిసి మనం జ్ఞాపకం పెట్టుకొని మనం మాట్లాడుతుంటాం. మాకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అర్థమైందా? నేను అక్కడ ఉన్నానా అంటే ఉన్నాను, నేనా ఉన్నాను, లేడంటే లేడు. ఎందుకంటే ప్రజెంట్లో ఇప్పుడు ఉండగాను. నేను రాకుండా పోకుండా ఎవరిని అన్ని పని చేసినారు. ఎవరిని పని చేసినారు? నేను వచ్చాను, నేను పోయాను. నేను మందిరంలోకి వచ్చాను, మందిరంలోకి పోయాను. గేటు దగ్గర ఇద్దరు కాపలా కూర్చున్నారు పోలీసులు, గేటు దగ్గరనే. మళ్ళీ మీరు ఎట్లా మప్పి పడిపోయినారు? మప్పి పడిపోయినారు, దేవుడు మేము మప్పి పడిచినాడు. నేను మీ కళ్ళ ముందర వచ్చాను, కళ్ళ మీద లోపల పోయాను, మీ కళ్ళ ముందర నేను బయటకు వచ్చాను. నన్ను ఎవరు అనుకోలేదు. నేను ఇప్పుడు కూడా జ్ఞానం చెప్తున్నాను. 2 నెలలు ఆబ్సెంట్ అయింది. 2 నెలలు ఆబ్సెంట్ అయిందని కారణం ఉంది. ఎందుకంటే చెప్పే జ్ఞానం మీద కాకుండా చదివే పుస్తకాల మీద ధ్యాస రావాలనే ఉద్దేశంతో 2 నెలలకు నేను 2 గ్రంథాలు ఇచ్చాను. నేను నాకు టైం దొరకకపోతే ఆ 2 నెలలు టైం తీసుకొని నేను గ్రంథాలను మీకు 2 గ్రంథాలు రాసి 99వ గ్రంథము 100వ గ్రంథము మీకు రాసి ఇవ్వడం జరిగింది. అర్థమైందా? మళ్ళీ ఈ 2 గ్రంథాలు రాసిన తర్వాత మీరు చదువుకోవడం జరిగింది, సంతోషపడడం జరిగింది. మీరేమైనా అసంతృప్తిగా ఉన్నారా జ్ఞానంలో? లేదు. 2 గ్రంథాలు వచ్చాయి, మేము తృప్తిగా ఉన్నాం. సరే, ఇప్పుడు కూడా మీకు ఒక రాణాలో సిడీ పోతుంది, వచ్చిన వాళ్ళు ప్రత్యక్షంగా వింటున్నారు, అంతే కదా? రికార్డుగా ఉన్నటువంటి సిడీ పోతుంది. ఆ సిడీలో ఇప్పుడు చెప్పిన జ్ఞానం వాళ్ళు కూడా వింటారు. వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నా కానీ వాళ్ళు కూడా వినగలుగుతారు. కాబట్టి ఏ డోకా లేదు. ఈ నెల కూడా అందరికీ జ్ఞానం అందినట్టే. సరే, ఈ నెల ఏ జ్ఞానం మనకు తెలిసింది అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే అజ్ఞానాల గురించి మాట్లాడినాం, జ్ఞానాన్ని గురించి మాట్లాడలేదు. నేను ఏం చెప్తానంటే ప్రతి నెల మీకు కొత్త జ్ఞానాన్ని అందిస్తాను అని చెప్పాను. అది దేవుడు నాకు అందిస్తే నేను అందిస్తాను. దేవుడు ధైర్యంగా చెప్తున్నాడు, మాట్లాడేవాడిని నువ్వు కాదు, నీలో ఉండేటువంటి ఆత్మే మాట్లాడుతూ ఉంది అని. చెప్పలేదా గ్రంథంలో? చెప్పాడు, బైబిల్లో చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్పారు. చూసుకోండి పోయి, నీ తండ్రి అయిన ఆత్మే నీ లోపలుకుతున్నాడు, నువ్వు కాదు అని చెప్పాడు. సరే,
ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, నేను మీకు కొత్త జ్ఞానాన్ని అందిస్తాను. ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు, నేను చెప్పేది ఏం కాదు. మన కొత్త జ్ఞానాన్ని అందిస్తాడు ఆయన మనకు. ఏమి కొత్త జ్ఞానము? ఏదో ఒకటి ఉంటుంది మనకు తెలియనిది, తెలిసినప్పుడు మనం సంతోషపడతామన్న ఉద్దేశంతో ఆయన అందిస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ప్రత్యేకంగా మీకు ఎదురుకొచ్చి మాట్లాడుతున్నట్టు నాకు కూడా సంతోషంగా ఉంది. ఆ సంతోషంలో నేను చెప్పేది ఏమంటే, మొట్టమొదటి దేవుని జన్మ జరిగినది భూమి మీద ఒకటి ఉంది. కానీ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. అది ప్రపంచంలో ఎవరికి తెలియదు. నువ్వు చెప్పు, నేను చెప్పు, ఇంకొకరు చెప్పు, దేవుడే ప్రత్యక్షంగా ఎదురు దిగి వచ్చి ఒరే నేనే అప్పుడు వచ్చినారా అని చెప్పినా కూడా వినరు ఎవరు. ఆ రకంగా దేవుడు ఏం చేశాడంటే, ఆయన జన్మను కలగజేసుకుని వచ్చాడు. అదే రావణ బ్రహ్మ జన్మ. రావణ బ్రహ్మ జన్మలో మళ్ళీ రావణ బ్రహ్మను మనం గుర్తించడానికి వీలు లేదు కదా, లేదు. మనం ఎలా గుర్తించగలుగుతున్నాము? ఎక్కడైతే 4 ధర్మాలు బోధించబడుతున్నాయో, తెలియని ధర్మం ఎక్కడైతే చెప్పబడుతూ ఉందో అక్కడ ఆయన ఉన్నాడని మనకు గుర్తు. భగవద్గీత చదివిన తర్వాత, భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో 48వ అధ్యాయం 48వ శ్లోకము 53వ శ్లోకము చదివిన తర్వాత ఓహో ధర్మాలు ఇవి, అధర్మాలు ఇవి తెలిసింది. ముఖ్యంగా అధర్మాలు చెప్పండి. ధర్మాలు ఒకవేళ నువ్వు లేట్గా తెలుసుకునే పర్వాలేదు, అధర్మాలు పట్టుకోదురు నాయన అని చెప్పినావు. నీ మగానికి సెంటు పూసుకోకుండా పర్వాలేదు, 2-4 తర్వాత లేటుగా పూసుకో, పేడ ముట్టుకోవద్దు, వాసన వస్తుంది, ముందు పేడ దగ్గర జాగ్రత్త అని చెప్పాడు. అంతే కదా. అశుభ్రంగా అంటే నువ్వు దుర్వాసన వచ్చేదాన్ని జోలికి పోవద్దు, సువాసన వచ్చేదాన్ని తర్వాత అంటే లేట్గా అంటించుకుంటే పర్వాలేదు. అందువల్ల ఏం చెప్పంటే, ఆయన ధర్మాల గురించి నీకు చెప్పుకోకుండా కానీ అధర్మాల గురించి చెప్పాడు ముందు ఆయన, వాటి వల్ల జాగ్రత్త ఉండమని. ఆ అధర్మాల గురించి ఏం చెప్పాడు? మొట్టమొదట యజ్ఞాలు చేయొద్దండి అన్నాడు. అది మనం భగవద్గీతలో చెప్పినటువంటి అధర్మం. ఎందుకు చేయొద్దు అని అంటే, దానివల్ల దేవుడు తెలియబడు మీకు అని చెప్పాడు. ధర్మాల వల్ల అయితే దేవుడు తెలియబడతాడు, అధర్మాల వల్ల దేవుడు తెలియబడాడు కదా. కాబట్టి మీకు తెలియని దానిలోకి ఎందుకు పోతున్నారు? దేవుడు తెలియబడు, ఇవన్నీ అధర్మాలు. నువ్వు తెలియని విషయాల్లోకి, నువ్వు ఆ అధర్మంలోకి నువ్వు ఎందుకు పోతున్నావు అని అని చెప్పాడంటే మనకు అది వద్దు అని చెప్పాడు. ఓహో ఇది అధర్మము మనకి ఇక్కడ చెప్పినాడు కదా, కృష్ణ భగవానుడు వచ్చి భగవంతునిగా వచ్చి మనకు చెప్పాడు కదా, మరి ఈ చెప్పినటువంటిది అధర్మము అని మనకు అర్థమైపోయింది. అప్పుడు ఈ అధర్మాన్ని ఇంతకుముందు ఈయన చెప్పాడు, ఇంతకుముందు ఎవరంటే చెప్పారా? ఈయన మాటలతో చెప్పినాడు, నాకెందుకు రా మనం అర్థమైందా? ఆయన చేతులతో చూపించాడు ఎవరు? పరబ్రహ్మ. ఎక్కడైనా యజ్ఞాలు జరిగి ధ్వంసం చేసేది దాన్ని, యజ్ఞాలు చేసి కొట్టి తరిమేసాడు అనమాట, ఊటి నడిచిపెట్టలేదు. ఈయన అట్లా చేయలేదు. కానీ నేను చెప్తా ఉన్న విషయం మీకు చెప్తానని, గ్రంథం వరకు చెప్తాను, మాటల వరకు చెప్తానని. ఎప్పుడో ఆదిలో సూర్యుడు మనువునకు ఈ జ్ఞానాన్ని చెప్పినాడు. సూర్యుడు మనువు అనేటువంటి వ్యక్తికి జ్ఞానాన్ని చెప్పినాడు. అది చెప్పిన జ్ఞానము అది తెలియకుండా పోయింది ప్రజలకు. మళ్ళీ తర్వాత కొంతకాలానికి అప్పుడు తెలిసిపోయింది, దేశమంతా ప్రాకిపోయింది. తర్వాత కొంతకాలానికి కొన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత అది తెలియకుండా పోయింది. అది తెలియకుండా పోయినటువంటి జ్ఞానాన్ని మీకు ఇప్పుడు తెలియజెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు. ఎవరికి? అర్జునునికి కృష్ణుడు. అంటే అప్పుడు ఎప్పుడో మనకు ఏం అర్థమవుతా ఉంది? ఎప్పుడో అర్జునుని అంటే సూర్యుడు మనువుకు చెప్పినటువంటి విషయం మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. వెనక్కి పోయి చూస్తే సూర్యుడు మనువుకు ఆ రోజు ఏం చెప్పాడో ఆ విషయాన్ని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అంటే వెనకటి సమాచారం తెలుస్తుంది మనకు. సరే, ఆ వెనకటి సమాచారంలో ఏముంది అని అంటే, ఆయన యజ్ఞానం లేకుండా చేశాడు అనమాట. సరే చేశాడు. మళ్ళీ ఇప్పుడు అదే కదా ఇక్కడ చెప్పినది, అదే కదా ఆయన చేసినది. ఇది చెప్తున్నాడు. అప్పుడు ఏం చెప్పాడో అది చెప్తున్నాడు. సరే ఇది చెప్పాడు, సరే ఆయన చేశాడు. ఆయన అధర్మాలను ఖండించినాడు పూర్తి. ఇవి అధర్మాలు ఏవి అని ఈయన తెలియజేస్తే ఆయన అధర్మాలను మొట్టమొదటే ఖండించాడు. మళ్ళీ ఖండించినటువంటి వాడిని ఏమన్నారు మనం?
ఇప్పుడు తెలియజేసినోడు భగవంతుడే, ఖండించినోడు కూడా భగవంతుడు, లేకపోతే ఏరోడు ఖండించలేదు. అంతకుముందు ఎవరన్నా కానీ యజ్ఞాలను అధర్మాలు అన్నారా? సరే, అక్కడి నుంచి ఇక్కడి వరకు కృష్ణుడి వరకైనా ఎవరన్నా అన్నారు? మధ్యలో చెప్పండి, ఎవరన్నా చూస్తాను. రావణ బ్రహ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక యుగం గడిచిపోయిన త్రేతాయుగంలో ఆయన చెప్తే, ద్వాపర యుగంలో చివరిలో వరకు, అంటే త్రేతాయుగం ద్వాపర యుగం 2 యుగాలు గడిచిపోయేంత వరకు ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఆచరణ చేశారు, ఇంకా ఎక్కువ చేశారు. ఆ రోజు రావణ బ్రహ్మ కొంతమంది తరిమేసి లేకుండా చేసి కొంత అనిచ్చేస్తే అది కాలం గడిచిపోగా ఆయన లేకుండా పోయిన తర్వాత జరగగా ద్వాపరయుగం చివరికి ఏమైపోయింది అంటే ఎక్కడ చూసినా యజ్ఞాలు ప్రబలిపోయినాయి. అప్పుడు అధర్మాలు చెలరేగిపోయినాయి అని అంటున్నాడు ఎవరు? కృష్ణుడు. ఎప్పుడైతే అధర్మాలు చెలరేగిపోతాయో, ధర్మాలకు గ్లాని ఏర్పడుతుందో, దానికి ముప్పు ఏర్పడుతుందో ధర్మాలకు, అప్పుడు నేను భూమి మీదకి వచ్చి జ్ఞానం చెప్తాను అన్నాడు. చెప్పిందా? నేనే వస్తాను స్వయంగా అని చెప్పాడు ఆయన. సరే, ఆయన వస్తాడు, చెప్తాడు, మనకు అర్థమైంది. ఎప్పుడు? అధర్మాలు చెలరేగినప్పుడు, ధర్మాలకు ముప్పు ఏర్పడినప్పుడు, అంతే కదా. సరే, ఇప్పుడు వచ్చినాడు, చెప్పినాడు. అదే ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఆ విషయం. అప్పటి నుండి ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు. మనం చెప్పిన విషయం ఏమి మనకు అర్థమైపోయింది. అంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి వెనకలు ఎవరున్నారు ఇట్లా అని కూడా ఉన్నాడు. కాబట్టి ఈయన రావణ బ్రహ్మ మొట్టమొదటి దేవుని జన్మ అని మనకు అర్థమైపోయింది. అంటే భగవంతునిగా పుట్టాడు. దేవుడు పుడితే ఎట్లయితే అది భగవంతుడు అవుతాడు, మనిషి కాడు. దేవుడు ఎప్పుడు మనిషి కాడు, మనిషి జన్మ తీసుకోడు. అంటే మనిషి జన్మ మాదిరే ఉంటుంది. ఆయన సపరేట్గా ప్రత్యేకంగా భగవంతుడు అంటాం మనం, ఆయన మనిషి కాదు. కాబట్టి భగవంతునిగా పుట్టినటువంటి వాడు ఎవడు? రావణ బ్రహ్మ మొదటివాడు. తర్వాత రెండోవాడు మనకు తెలుసు, ఎవరు? కృష్ణుడు. అప్పుడు ఇప్పుడు వరకు మనకు తెలుసు, మధ్యలో ఎవరు చెప్పలేదు కాబట్టి ఈయన చెప్పినాడు. కాబట్టి ఈయన రెండో జన్మ చెప్పాడు. తర్వాత ప్రకటించుకున్నాడు, నేను వస్తాను అని. అధర్మాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేను వస్తానని ప్రకటించుకున్నాడు. ప్రకటించుకొని ఏదో కృష్ణుడు చెప్తున్నాడు, దేవుడు వస్తాడు అంటలేని మనం అనుకున్నాం అప్పుడు. కానీ కొన్ని చోట్లకు పోయిన తర్వాత, ఒరే నేనే దేవుణ్ణి కాబట్టి చూడు అని అన్నాడు అని చెప్పి ఆయన విశ్వరూపం చూపించాడు. దైవత్వం ఏమిడిదో చూపించిన తర్వాత మన్మనాభవ మద్భక్తు అంటాడు. రే నన్నే ఆరాధించు, నువ్వు ప్రపంచంలో ఎవరిని ఆరాధించు, నేనే దేవుని కాబట్టి నన్నే ఆరాధించు అని చెప్పాడు. అప్పుడు ఏమనుకోవాలి మనం? నేను చెప్పేదే కాదు, ప్రకటించుకున్నాడు అనమాట. ఏకే జన్మలోనే ఆయన ప్రకటించుకోలేదు. రావణ బ్రహ్మ వచ్చిన నేను దేవుడని చెప్పినాడా? చెప్పలేదు. తర్వాత యేసుకు వచ్చినప్పుడు నేను దేవుడని చెప్పినాడా అంటే కొంతవరకు చెప్పాడు, పూర్తి ఇట్లా చెప్పలేదు. నన్నే ముక్కుని నేను పైనుండి వాడను, మీరు కిందుండి వారని చెప్పాడు. అర్థం చేసుకుంటే చాలు. నేను ఆయనేనని మీకు తెలిస్తే అన్నాడు. నేను ఆయనేనంటే ఎవరని? ఆ దేవుడిని మీకు తెలిస్తే మీకు ముక్తి వస్తుందని చెప్పాడు ఇక్కడ బైబిల్లో. అర్థమైందా? కానీ 3వ గ్రంథం మనకి అంతిమ దైవ గ్రంథం, చివరి గ్రంథం ఖురాన్, అందులో ఆయన ప్రత్యక్షంగా చెప్పలేదు. ఎక్కడైతే సూర్యుడు మనకు మనువుకు చెప్పాడో అదే సూర్యుడు వచ్చి మొహమ్మద్ ప్రవక్త గారికి చెప్పడం జరిగింది. ఏ పేరుతో చెప్పాడైనా? జిబ్రాయిల్ అనేటువంటి పేరుతో చెప్పాడు. పేరు మారిపోయింది, జాగా మారిపోయింది, కాలం మారిపోయి కలియుగంలోకి వచ్చాం. అప్పుడు మనువు చెప్తే ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త గారికి చెప్పారు. ఇప్పుడు మనం ఇవన్నీ లెక్కేసుకుంటే సరేలే. ఇప్పుడు మనకు ఒక జన్మేమో రావణ జన్మ, ఒక జన్మేమో కృష్ణుడిది, రెండవది అయిపోయింది. మూడోది ఏమో మనకు కనిపిస్తూ ఉంది, కొద్దిగా తెలిసినా కానీ ఆయన చెప్పిన జ్ఞానాన్ని బట్టి మనకు ఏసే దేవుడు అని తెలుస్తూ ఉంది. ఇది మతపరంగా చెప్పలేదు, నేను అన్నీ వరుసగా చెప్తున్నాను చూడండి. ఇది ఇక్కడికి వస్తే, బైబిల్కి వస్తే తర్వాత ఏమైందంటే నేను వస్తాను అని అట్లా ఎక్కడైతే భగవద్గీతలో చెప్పాడో అధర్మాలు చెలరేగినప్పుడు నేను వస్తాను, నేనే వస్తాను, నేనే బోధిస్తాను అని చెప్పినాడో అదే రకంగా ఖురాన్లో కూడా చెప్పాడు. మళ్ళా అంటే
సూర్యుడు వచ్చి జిబ్రాయిల్ అనే పేరుతో మనకి ఇక్కడ చెప్పినప్పుడు ఏం చెప్పాడు, అక్కడ ఏం చెప్పాడు, ఎక్కడ చెప్పాడు? 15వ సూర 28, 29, 30, 31 మనం చూస్తే ఆయతుల్లో నేను ఒక బొమ్మను తయారు చేస్తాను, ప్రత్యేకమైన బొమ్మను. ప్రత్యేకమైన బొమ్మ అది, మామూలు అన్ని బొమ్మలు అది కాదు. దాంట్లో నా ఆత్మనే ఊగుతాను. నా ఆత్మనే ఊగినప్పుడు నేనే కదా, నా ఆత్మ అంటే నేనే కదా. వచ్చినప్పుడు ఆయనకు దేవదూతలు అంతా ఉన్నారు కదా, దేవదూతలు, మీరు కాదు, మనుషులు కాదు, దేవదూతలు, దేవుని అనుచరులు, దేవుని కింద పనిచేసేవాళ్ళు, దేవుని పరిపాలన చేసేవాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. వాళ్ళకి తెలుసు నేను వచ్చానని. వాళ్ళని శాస్త్రాంగ దండ ప్రమాణం చేస్తారు. ఏమిటి? ఉత్త నమస్కారం కాదు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. అర్థమైందా? కానీ మాయతో కూడుకున్నటువంటి వాడు ఎవడు చేయడు. ఇబ్లీస్ నాకు చేయడు. ఇబ్లీస్ అంటే ఎవరు? మాయతో గుణాలతో కూడినటువంటి ఎవడు నాకు చేయరు అని చెప్పారు. అంటే ఆయన తెలుదు కదా దేవుడిని. అహంకారం ఎక్కువైపోయి నామాన్ని మనిషికి ఎదురు అంటాడు. దేవుడిని తెలుసుకునేందుకు అవకాశం లేదు. ఇంకోటి చెప్పినా వినే పరిస్థితి లేదు. ఆ రకంగా ఉన్నప్పుడు వాడు నమ్మడు, నమస్కారం చేయడు. జ్ఞానం తెలిసినట్టు దేవదత్తులు ఉన్నారే, వాళ్ళు ఖచ్చితంగా నమస్కారం చేస్తారు. ఎవరు? నేను వస్తాను కాబట్టి, నా ఆత్మే వస్తుంది కాబట్టి అని అక్కడ చెప్పారు. ఇక్కడ నేను తండ్రి యొద్ద నుంచి వచ్చినాను అని చెప్పినలే, పరిశుద్ధాత్మని పంపించడని చెప్పినలే బైబిల్లో. మనం ఇంతకంటే ఏముంది అర్థమయ్యేది? స్వచ్ఛంగా కండ ఎదుట మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. భగవద్గీత లేకపోతే నేను వస్తాను అవసరం వచ్చినప్పుడు, ఎప్పుడైతే అధర్మాలు చెల్లెగుతాయో అప్పుడు వస్తాను అన్నాడు. ఇక్కడ వస్తాను, ఏదైతే చేస్తానో ఆమె ముందే చేసి పెట్టినాడు అక్కడ రావణుడు మగ. కాబట్టి మొట్టమొదటి జన్మ ఆయనది అనుకున్నాం మనం అక్కడ. అర్థమైంది? సరే, ఇప్పుడు ఆ రకంగా ఆయన వచ్చి జ్ఞానం చెప్పినాడు. తర్వాత 2వ రకంగా చెప్పినాడు, 3వ రకంగా చెప్పినాడు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడేమో మనకు తెలియదు. కానీ మనం ఒక విధానం చెప్తున్నాం. ఇప్పుడు అక్కడ మనకు తెలియని విధానం చెప్తున్నాం. రావణ బ్రహ్మగా దేవుడే వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయన అధర్మాలను చేయడం జరిగింది, ధర్మాలను అభివృద్ధి చేయడం జరిగింది. అర్థమైందా? మళ్ళీ అట్లా జరిగినప్పుడు ఆయన మళ్ళీ దేవుడు అయినప్పుడు ఆయనకు అన్నీ చేతనవుతాయి. కానీ అన్నీ చేతనవుతాయని ఏమీ ప్రపంచంలో చేయలేదు. ఆయన తన జ్ఞానానికి సంబంధించిన పనులే చేశాడు, అంతే కదా. ఆయన అపోహలు పాలు చేసి దుర్మార్గునిగా చిత్రీకరించి సీతను ఎత్తుకొని పోయినాడు అంట. సీతను ఇంటికి ఎత్తుకొని పోతాడు. ఆయనకి ఏమవసరం వచ్చింది సీతను ఎత్తుకొని పోయేదానికి? ఆయన కూతురుని ఆయన పిలుచుకొని పోయినాడు. సీతను పెంచినది ఎవరు? చిన్నప్పుడు 5-6 సంవత్సరాల వరకు పెంచినది రావణ బ్రహ్మ. చిన్నపిల్లడు పాలు తాపినది ఎవరు? రావణ బ్రహ్మ. అర్థమైందా? చిన్నపిల్లడు శిశువుని తెచ్చుకొని సాకి సంరక్షణ చేసి పెద్దగా చేసిండు ఆమెను 5-6 సంవత్సరాల వరకు. తన దగ్గర శిష్యుత్వం చేసినవాడు వాడు జనక మహారాజు. తన వద్ద శిష్యుత్వం చేసినటువంటి వాడు జనక మహారాజు. ఆ జనక మహారాజు ఎప్పుడు వాడు అంటే త్రేతాయుగంలో వాడు. త్రేతాయుగంలో కర్మయోగాన్ని ఆచరించి ఆయన మోక్షం పొందాడు అని ద్వాపరయుగంలో ఏం చెప్పాడు? ఎవరు? కృష్ణుడు. అంటే గడిచిపోయిన కాలాన్ని గురించి చెప్పాడు. ఆయన త్రేతాయుగంలో వాడు. త్రేతాయుగంలో ఈయన ఉన్నాడు కాబట్టి, జనకుడు ఉన్నాడు కాబట్టి, ఆ రోజు జనకుడు సంతానమే లేదు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. సంతానం లేని కారణంగా ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకుంటున్నాడు కాబట్టి, బ్రహ్మ విద్య, పెద్ద విద్య, జ్ఞానం, ఆత్మవిద్య, ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర పోయి శిష్యుత్వం చేసి శిష్యుడిగా ఉండి ఎవరి దగ్గర? రావణ బ్రహ్మ దగ్గర జనక మహారాజు శిష్యుత్వం చేశాడు. అప్పుడు ఈమెను సీతను చూసి నాకు దత్తుకి ఏంటి, నేను సాక్కుంటాను అన్నాడు ఆయన.
అప్పుడు ఏం చేశాడంటే, సరే నువ్వు సాక్కొని నాకు కొడుకులు ఉన్నారు, సంతృప్తి ఉంది, ఇవి నాకు దొరికిన బిడ్డే కదా, నేను ఇంతవరకు సాకినాను, నీకు బిడ్డలే అంటున్నావు, ఇంకా నాకంటే అపూర్వకంగా సాగుతాను, తీసుకొని పో అని చెప్పి ఇచ్చేసినాడు ఎవరు జనముడికి. అప్పుడు ఎవరు బిడ్డ ఏమే? రావణ బ్రహ్మ బిడ్డే కదా, జనకుడికి ఇచ్చాడు. ఆయన సాకుడు తండ్రి, ఈయన మొట్టమొదటి సాగిన తండ్రి, రెండో సాకుడు తండ్రి ఆయన. మళ్ళీ ఆయన బిడ్డ కష్టాల్లో ఉంది అనే ఉద్దేశంతో తెలియక ముందుగా తెలిసిన తర్వాత అడవికి పోయి ఆమెను పిలుచుకొని వచ్చాడు. ఎవరిని? సీతను. సీత ఆ రోజు ఏం దుర్భాష ఆడలేదు, ఏం చేయలేదు, ఆయన ఏం ఆడుతున్నా ప్రతిఘటించలేదు, ఏం చేయలేదు. రావణ బ్రహ్మ నా తండ్రి ఆమెకు తెలుసు, ఆమె పిలుస్తానే వచ్చింది. అది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని సీత ఎత్తుకొని పోయినాడు అన్నారు. ఇట్లా అర్థమైందా? ఈ రకంగా ఈరోజు రావణ బ్రహ్మను విలన్ను చేశారు. కానీ ఆయన విలన్ను చేసినా కానీ, అందరూ దుర్మార్గుడు అనుకున్నా కానీ, జ్ఞానం తెలిసిన మనం ఏమంటున్నాం? ఆయన్ను భగవంతుడు అంటున్నాము. అర్థమైందా? మామూలు మనిషి, మామూలు రాజు, గొప్ప రాజు కూడా లేదు, భగవంతుడు అంటున్నాం. మనం గట్టిగా చెప్తున్నాం. ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. ప్రపంచంలో మొట్టమొదటి చెప్పినటువంటి వాళ్ళం మనమే. రావణ బ్రహ్మ భగవంతుడు అని చెప్పినటువంటి వాళ్ళం మనమే. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. సరే, రావణ బ్రహ్మ భగవంతుడు ఆయన ఏమైనా చేయొచ్చు, ఎంత జ్ఞానమైనా చెప్పచ్చు, అన్నీ మనం లెక్కేసుకుంటాం. సరే, వాస్తవమే, ఆయన జ్ఞానం చెప్పినాడు, నేనే. ఇప్పుడు ఆయన చివరికి చనిపోవడం ఎట్లా చనిపోయినాడు అంటే, రాముని చేతిలో చనిపోయినాడు, ఒక మానవుని చేతిలో చనిపోయినాడు, ఒక మనిషి చేతిలో చనిపోయినాడు. ఆయన ఎవరన్నా కాదు. ప్రజలు ఈరోజు ఆయన దేవుడని నమ్మినారు, నమ్మని మనం అది కాదని చెప్పలేదు. మీరు దేవుడు అనుకోండి, ఎవరు తిన్నారు? ఆయన చేతిలో ఈయన చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోవడం జరిగింది? నా భార్యను ఈయన తీసుకొని పోయినాడను, చంపినాడు అని అంటున్నారు. సరే, ఆయన తీసుకొని పోయినది వాస్తవమే. ఏంటి తీసుకుపోయినాడో తెలియదు. ఆయన దగ్గర పంపినని చెప్పినాడు ఆయన. రావణ బ్రహ్మ దగ్గర సీతాదేవి ఎంతకాలం ఉంది? 10 నెలలు ఉంది. మొత్తం సంవత్సరానికి 2 నెలలు తక్కువ, 10 నెలల కాలం ఉంది. 10 నెలల కాలం ఆమెను ఏం చేశాయంటే, ప్రత్యేకమైన వనంలో పెట్టి ఒక 10-20 మంది అనుచరులను, చెలికత్తలు పెట్టి ఆమెకు సేవ చేసే వాళ్ళని పెట్టి, ఆమెకి ఏమీ తక్కువ కాకుండా చూసుకునేటట్టు చేసి, అన్ని రకాలుగా ఆమెను చూసుకుంటా మంచిగా చూసుకుంటూ వచ్చాడు. వారానికి 10 రోజులకు ఒత్తురు పోయి భార్య సమేతంగా అయినా మండోదరు సమేతంగా పోయి ఆమెను యోగక్షేమాలు కడుక్కొని వచ్చేవాళ్ళు, బాగుందలేని చూసుకొని వచ్చేవాళ్ళు. తప్ప ఏమీ లేదు. వీళ్ళు దుర్మార్గమైనటువంటి మాటలు రాశారు ఈ దాంట్లో. కానీ అలా రాసిన వాళ్ళు ఎవరు అని మనం లెక్కిస్తే, వాల్మీకి రామాయణం ఈరోజంతా చెప్పుకుంటున్నారు. వాల్మీకి రామాయణంలో ఇదంతా ఉంది. రావణ బ్రహ్మ దుర్మార్గుడు, సీత ఎత్తుకోమినాడు, ఇంకోటిని ఏమనుంది? రావణ బ్రహ్మను ముక్కు చెవులు కోసింటే 20 ఖచ్చితంగా ఎత్తుకొచ్చినాడు అని రాశారు. రావణ బ్రహ్మ చెల్లెలను ముక్కు చెవులు కోసింటే, రావణ బ్రహ్మ చెల్లెలు ఎందుకు పోయింది అంటే, ఆమె దగ్గర పోయినా ఆయన మోహించింది, ఆయన ప్రేమించింది, ఆయన దగ్గర పోయితే ఏమైనా ముక్కు చెవులు కోసి పంపించినారని చెప్పారు. అంటే రావణ బ్రహ్మకు 89 సంవత్సరాలు ఎండా ఇప్పుడు వయస్సు. సీతను తీసుకొచ్చినప్పుడు రావణ బ్రహ్మ చెల్లెలకి ఎంత ఉంటుందో 4-5 ఏళ్ళు తక్కువ ఉంటాయా? ఆయనకి 80 ఏళ్ళు వయసు ఉంటే, 80-90 ఏళ్ళు వయసు ఉంటే ఏమో కనీసం అంటే 75-80 ఏళ్ళు ఉంటాయి కదా. ఆ ముసలాయం పోయి ఆయన ప్రేమిస్తుందా పిల్లోడిని? అర్థం పడుతూ ఉండాలి కదా. అవుతుందా? ఈ రకంగా అర్థం లేని మాటలు మాట్లాడేసారు మనుషులు. ఇట్లా ఈ విధంగా అట్లా కల్పితం చేసి చెప్పేశారు. ఇవన్నీ కల్పితారు అన్నమాట. వాస్తవం వేరు, కల్పితాలు వేరు. జైన్ రామాయణం అనేది ఒకటి ఉంది. చాలామంది రాశారు రామాయణంలో. జైన్ రామాయణంలో ఏముంది? ఉన్నది ఉన్నట్టు రాశారు. ఆ రోజు రామాయణాన్ని ఆ రోజు చరిత్రకారులు ఎక్కించారు, చరిత్రలో చేర్చారు. ఆ చరిత్రలో చేర్చడంలో ఒక్కొక్క రకం అంటే వాళ్ళు ఉన్న సత్యం కొంతమంది రాసినారు.
ఆ సత్యం బయటకు వస్తే రామునికి విలువ ఉంటుందని ఆర్యులు ఏం చేశారంటే వాల్మీకితో కల్పించి రాపించారనమాట. కల్పించి రాపించి వాల్మీకి రామాయణాన్ని పైకి తీసుకొచ్చి ఫోకస్ చేశారు. అందరూ తెలిసే తీసాడు. జైన్ రామాయణం అయిపోతే కనపడలేదు, ఎవరికి తెలీదు. జైన్ రామాయణం ఏముంది? సత్యం ఉంది, నేను చెప్పిన మాట అందులో ఉంది. సీతాదేవి రావణ బ్రహ్మ బిడ్డ అనేది అందులో ఉంది. నేను చరిత్ర చదివి చెప్తున్నాను, చరిత్ర చదవకుండా నేను చెప్పలేదు. రామాయణము చదివి చెప్తున్నాను. కానీ దాని పేరులోనే తప్పు ఉంది. వాల్మీకి రామాయణంలో చెప్పాను. రావణు వైపు రాసినటువంటిది రామాయణం అని చెప్పాను. ఆయనము రెండు ఉన్నాయి, కుడి ఎడమగా, అంటే ఇటుపక్కు. దాన్ని ఉత్తరాయణ దక్షిణాయనం అంటాం. మనం కుడి చేతి పక్క ఉండే దక్షిణాయనం అంటాం, ఎడం చేతి పక్క ఉండే ఉత్తరాయణం అంటాం. అర్థమైందా? సూర్యునికి ఎదురుగా నిలబడుకుంటే తూర్పు సైడ్ మనం పొద్దున్నే. ఈ ఎడమ చేతిని ఉత్తరం అంటాం, కుడి చేయిని దక్షిణము అంటాం. దీనికి దక్షిణ హస్తంబు అని పేరుంది. చెయ్యిని దక్షిణహస్తం అంటారు. దక్షిణహస్తం అంటే ఏమని? కుడి పక్క అని, కుడి చెయ్యిని. అర్థమైందా? ఈ రెండు సైడ్లు, ఈ పక్క ఈ పక్క అని. ఆయనం అంటే ఓ పక్క, ఈ పక్క, ఈ ఆయనం ఈ పక్క. ఇది కుడి ఆయనము, ఇది ఉత్తరాయణం. ఇది దక్షిణాయనము, ఉత్తరాయణం. ఈ రకంగా ఆయనం అంటే ఓ పక్క అని మనం చెప్పాం కదా. మరి ఈ ఆయనం అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది అంటే ఓ పక్కన సూచించేది, దీన్ని ఓ సైడ్ని సూచించేది. రాముని వైపే చెప్పారు కాబట్టి రామాయణం అయింది. ఇది ఆయనం పక్క, రాముని పక్క చెప్పారు కాబట్టి రామాయణం అని పేరు వచ్చింది. సరే, రాముని పక్క ఎట్లా ఉంది అది కాబట్టి సరిపోయేది. మనం ఇప్పుడు చెప్పేది రామాయణం చెప్తున్నామా? రావణాయనం రావణ పక్క చెప్తున్నాం అనమాట. కాబట్టి రామాయణం చెప్పలేదు మనం. సరే, మనం ఈ రావణాయనం ప్రకారం చెప్పుకుంటే రామాయణం చెడదని చెప్పలేదు, మీరు వినండి, మీకు మంచిదే. భక్తి లేని భక్తి అన్న వస్తుంది కదా, అది గుడ్డి కంటే మెల్ల మేలన్నట్టు. పూర్తి గుడ్డి అని కంటే అంతకు మెల్లకనే ఉండేది మంచిది కదా. ఆ రకంగానే ఏమాత్రం భక్తి లేని కంటే ఓ భక్తి ఎలా ఉండి రాముని మీద దేవుడనే దృష్టి పెట్టుకొని మొక్కినా పర్వాలేదు, అదేనా ఉంటుంది మనిషికి. ఏమీ లేకుండా నాస్తికుడు బతికేదానికంటే రాముడు దేవుడైనా మొక్కు పర్వాలేదు, సంతోషమే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నువ్వు ఒప్పుకున్నట్టే నేను ఒప్పుకున్నాను. నాకు తెలుసు కాబట్టి ఏది మంచిది ఏది చెడ్డని తెలుసు కాబట్టి నేను రాముణ్ణి కేవలం మనిషి అంటున్నాను నేను. సరే, మీ లెక్కలో దేవుడు కావచ్చు, నా లెక్కలో మనిషి కావచ్చు, కానీ ఈ మనిషి చేతిలోనే ఆయన చనిపోయినాడు. ఎవరు? పెద్ద ఆయన, భగవంతునిగా వచ్చినటువంటి రావణ బ్రహ్మ ఎవరు చనిపోయినాడు? సాధారణ మనిషి చేతిలో చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు అని ప్రశ్న వస్తుంది. ఆయన పెద్దోడని తెలియకూడదు, ఆయన భగవంతుడని తెలియకూడదు, ఆయన స్తోమత బయట తెలియకూడదు, కాబట్టి ఇతని చేతిలో చనిపోయినాడు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఉంది. ఏమి అంటే భగవంతునిగా ఎప్పుడన్నా రాని, భగవంతునిగా ఎప్పుడైనా రాని మనుషుల చేతిని చచ్చిపోలేని అనుకున్నాడు. రావణ బ్రహ్మ వచ్చినాడు, ఓ మనిషి చేతిలో చనిపోయినాడు. కృష్ణుడు వచ్చాడు, ఓ మనిషి చేతిలో చనిపోయినాడు. భగవాన్ చేతిలో చనిపోయిలే. అరే, యేసు వచ్చినాడు, ఏమైనాడు? పాపము మనుషుల చేతిలోనే చచ్చిపోయినాడు పాపం. ఇంకా భగవంతుడు వస్తే ఇట్లే చచ్చిపోతాడు మనకు అర్థమైంది, మనుషుల చేతిలోనే చచ్చిపోతాడని. అర్థమైందా? నేనేమంటానంటే రావణ బ్రహ్మకు వచ్చినావు, నువ్వు ఎవరి చేతిలో వాడి చేతిలో చచ్చిపోయినావు, వాళ్ళు దేవుడైనారు, నువ్వు దయమైనవు. సరే, కృష్ణుడిగా వచ్చినావు, నువ్వు దేవుడని చెప్పుకునే ఎవడని లేదు, నేను మాత్రం చంపినారు, బాణం కొట్టి చంపినారు. ఇక్కడ పొరపాటుగానో ఎట్లా కొట్టి చచ్చిపోయింది. నువ్వు దేవుడు అయితే బాణం తగులుతానే చచ్చిపోవాలా? కొంతమంది ఈటిలతో పొడుచుకున్నారు కూడా బతికినారు మనుషులు. బాణం ఏదో బొట్టుకునే అయితే చచ్చిపోవాలా? ఏదో కారణం పెట్టుకొని చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోయినావు, అదే కూడా నీ ఉద్దేశం. అది సరే, నీ ఉద్దేశం నెరవేరు. అలాగే చనిపోయినావు. దాన్ని మళ్ళీ ఏసుకు వచ్చినాను, ఒప్పుకుంటాం, ఏసుకొని వచ్చినావు. ఏసుకు వచ్చి ఏం చేసినాను? మనుషుల్లో చిక్కుని వాళ్ళతో చిత్రహింసలు పడి శిలువ మీద కొడత ఇచ్చుకొని చనిపోయినావు. మనుషుల చేత చనిపోయినావు లేదు, నువ్వు చనిపోయినావు. నువ్వు దేవుడని మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు, ప్రజలకు తెలియదు. యేసు దేవుడని మాకు తెలుసు,
కానీ యేసు పరిశుద్ధాత్మ కొడుకు, ఆయన కొడుకు తండ్రి ఇంకోడు ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. యేసు దేవుడని ఎవరు కొంతమంది క్రైస్తవులు కూడా చెప్పుకోవడం లేదు ఈ మధ్యకాలంలో. వాళ్ళకి అంతవరకే అర్థమైంది. పరిశుద్ధాత్మే ఈయన కుమారుని రూపంలో వచ్చినాడు. నన్ను మొక్కిన ఒకటి, నా కొడుకును మొక్కిన ఒకటి అని చెప్పినాడు. మళ్ళీ ఇద్దరు ఒకటైనప్పుడు ఇంకా ఇద్దరు ఒకటే కదా అయింది, ఈయన ఆయన కదా ఎందుకు అనుకోలేదు? క్లూ ఇచ్చాడు కదా, నన్ను మొక్కినట్టే, నన్ను గౌరవించినట్టే నా కొడుకుని గౌరవించండి, కుమారుని ఆరాధించి చెప్పిందిలే. మన క్లూ ఇచ్చినా కూడా కనుక్కోకపోతే ఇట్లయా? సరే, మనకు అర్థమైంది, సరిపోయింది. మన యేసు ప్రభుగా మనిషిగా వచ్చినప్పుడు చనిపోయినావు మనుషుల చేతులు, కృష్ణుడిగా వచ్చినప్పుడు అదే పని చనిపోయినావు. మనుషులు లేదు చచ్చిపోయాడు, కూరుకొని చచ్చిపోయినావు, లేదు బాణం తగ్గితే చచ్చిపోయింది. సరే, ఎట్లా కూడా చచ్చిపోయినావు. ప్రాణ బ్రహ్మగా వచ్చినప్పుడు చచ్చిపోయినావు. సరే, ఇప్పుడు మనం ఇవన్నీ 3 జన్మలు లెక్కేసుకుంటే, ఇప్పుడు 3 అయినాయి. ఈ 3 జన్మలు లెక్కేసుకుంటే బలహీనునిగా, సాధారణ మనిషిగా ఇంకో మనిషి ఎదురును చచ్చిపోయినావు. అట్ట అయింది కాబట్టి ఏమైంది? నువ్వు చెప్పిన జ్ఞానం బయటికి ప్రచారం కాక, రావణ బ్రహ్మణ కారణంలో చెప్పినావు యజ్ఞాలు చేయొద్దంటే, కృష్ణుని కారణంలో చెప్పినావు, ఇంకో కారణంలో చెప్పినావు. ఏ కారణంలో చెప్పినా 4 అధర్మాల గురించి నువ్వు చెప్పినా కానీ అధర్మాలు చెలరేగుతారున్నాయి, కానీ ధర్మాలు పైకి రావడం లేదు. సమాజంలో చూడండి, ధర్మం అంటే పోయి తెలుసునా ఏందో ధర్మం. ఈరోజు న్యాయాధికారులు ధర్మ పోరాటం అని పెట్టినారు. ధర్మం అంటే ఏం లేదు, ధర్మ పోరాటం అంట. ఇంకా ఇంకోటి ధర్మ యుద్ధం అనేది పెట్టినారు. ఇప్పుడు ఒకటి అయోధ్యలో ఒకటి ఏమని పెట్టినారు? పది ధర్మ సమర్థన ఒకటి ఇప్పుడు అయోధ్యలో జరుగుతుంది. రాముడి గుడి ఆటల్లా అని, అది ధర్మం, దానికి కూడా ధర్మమే. అర్థమైందా? ధర్మాలు వద్దు వాళ్ళు ఎక్కడ పోయినారో కానీ, ధర్మాలు వద్దు, అధర్మాలు వద్దు, ధర్మాలు కావాలనే వాళ్ళు ఎక్కడ పోయినారో కానీ అధర్మాలు ఆచరిస్తామని వాళ్ళంతా ఈరోజు పైకి వచ్చారు. సరే, ఎట్లా ఒకటి కాలం గడిచిపోతున్నది. ఇప్పుడు అధర్మ కాలమే వచ్చింది, అధర్మాలు చెల్లయినాయి, మాదే కాలం అని విరవేగుతున్నారు. సరే, విరవేగండి, మేము వద్దని లేదు. దేవుడు ఆ రకంగా చనిపోయిన దాని వలన ఆయన జ్ఞానం అభివృద్ధి కాలేదు. కృష్ణుడిగా వచ్చి భగవద్గీత చెప్పిన అర్థం కాలేదు, యేసుగా వచ్చి బైబిల్ చెప్పిన అర్థం కాలేదు. మళ్ళీ ఆపద ఆకాశవాణి స్వయంగా చెప్పిందని విన్నటువంటి సూర్యుడే వచ్చి మళ్ళా జిబ్రాయిల్ రూపంలో వచ్చి చెప్పినా కానీ, 3 గ్రంథాలుగా మనం ప్రింట్ అయినా కానీ మనకు ధర్మాలేవో తెలియలేదు, జ్ఞానం అర్థం కాలేదు, దేవుని విషయం అందుకని ఆత్మజ్ఞానం ఏమాత్రం తెలియదు. ఈ రకంగా ఉండేదాని వల్ల ఏమైంది అంటే, దేవుని జ్ఞానం తెలియకుండా పోయింది కదా. దేవుని కారణం ఇన్ని తూర్లు చెప్పినా కానీ తెలియకుండా పోయింది, మనకు కూడా తెలియదు. అది ప్రతి సాక్ష్యం. మనకు కూడా ఎంతమంది అర్థమైందా? బైబిల్ చదివిన ఉన్నారు, వాళ్ళకి అర్థం కాలే, భగవద్గీత చదివిన వాళ్ళు వాళ్ళకి అర్థం కాలే, ఖురాన్ చదివిన వాళ్ళు వీళ్ళకి అర్థం కాలే. దాంట్లో వాక్యాలే మనకు అర్థం కాలేదు. రక్తం అంటే రక్తమే అర్థం చేసుకున్నారు, శరీరం అంటే శరీరం అని అర్థం చేసుకున్నారు. శరీరం అంటే గ్రంథము అని అర్థం కాలేదు, రక్తం అంటే జ్ఞానము, ఆ గ్రంథం ఉన్నట్టు జ్ఞానం అని అర్థం కాలేదు. ఇప్పుడు వస్తూ ఎక్కడో చరిత్ర కదండి, నా రక్తం మిమ్మల్ని రక్షిస్తుంది అన్నాడు. మన రక్తం రక్షించేది మేము ఒప్పుకుంటున్నాం, దాన్ని ఆయన జ్ఞానం మీద రక్షించేది మనం రక్షించేది. కానీ పబ్లిక్ ప్రత్యక్షంగా రక్తం అనుకుంటే ఎట్లా? ప్రత్యక్ష రక్తం చెప్పినది ప్రతి నిగూఢంగా నేను చెప్తున్నాను. ఇంతకుముందు నిగూఢంగా చెప్పాను, ఇంకా చెప్పండి అన్నాడు ఆయన. బైబిల్లో చెప్పండిలే, ఇంతకుముందు నిగూఢంగా చెప్పాను కొన్ని వాక్యాలు, మీకు అర్థం కాలేదు, ఇంకా తర్వాత చెప్పరన్నాడు. సరే, తర్వాత ఎప్పుడు మనకు తెలుసు, కానీ అప్పుడు చెప్పేసినాడు. ఏం చెప్పినాడు? శరీరం అన్నాడు, గ్రంథాన్ని శరీరం అన్నాడు, జ్ఞానాన్ని రక్తం అన్నాడు. నిగూఢంగా చెప్పేసినాడు. ఇలా చెప్పినది వాస్తవమే, అర్థం కాలేదు. సరే, భగవద్గీత అర్థమైందా హిందువులకు? ఇది అర్థం కాలేదు. తర్వాత ఖురాన్ అర్థమైందా ముస్లింలకు? వాళ్ళు ఎందుకో చెప్తారు, ఏమో చేస్తారు, కానీ విశ్వాసం ఉండేది అందరికంటే ఎక్కువ. నేను ఇప్పుడు చెప్తున్నా, అది
ప్రజల్లో అందరికంటే 3 మతాల్లో అందరికంటే ఎక్కువ విశ్వాసం ఉండేది ముస్లింల్లోనే. కానీ విశ్వాసము అనేటువంటిది శ్రద్ధ, భక్తి, విశ్వాసం, అంతే కదా. విశ్వాసం ఉండేవాడిని ముస్లిం అంటారు. మనకు కూడా ఉండొచ్చు విశ్వాసం, మనం కూడా ముస్లింలు అవుతాం. విశ్వాసం అంటే ఎవడైతే ఉండాలో వాడంతా ముస్లిమే అని చెప్పారు ఒక అర్థం. అంటే దేవునికి నమ్మకస్తుడు అని అర్థం. మనకు కూడా నమ్మకం ఉంది దేవుని మీద. కానీ నమ్మకం ఉన్నంత మాత్రాన ఏమవుతుంది? దేవుడు గొప్పోడు, ఆయన కంటే మించినోడు లేడు అని నేను అంటాను. నాకేం లాభం వస్తుంది? నీకు రాదు, నాకు రాదు. నా జ్ఞానాన్ని మీరు అనుసరించినప్పుడు మీకు వస్తుందని చెప్పాడు. నన్ను పొగిడితే మీకు రాదు. నన్ను పొగిడితే మీకు ఏమైనా లాభం వస్తుందా? ఏమి లాభం రాదు. నేను చెప్పినట్టు నా జ్ఞానాన్ని అనుసరిస్తే మీరు జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానశక్తి మీకు వస్తుంది. అది నా దగ్గర ఉంది, అది మీకు వస్తుంది. ఆ జ్ఞానశక్తి దేనికి పనికి వస్తుంది? మీ కర్మను కాల్చివేసి జన్మలు లేకుండా చేస్తుంది మీకు, అంతే కదా. మీ కర్మను కాల్చివేసి జన్మలు లేకుండా చేస్తుంది, మీకు ఉపయోగపడుతుంది. లేదు కృష్ణగుడి దగ్గర పోయాం, అందరూ టెంకాయ కొట్టాము, మనం 10 టెంకాయలు కొట్టాము, కొబ్బరికాయలు కొట్టాము, పెద్ద భక్తి అనుకున్నాము. నువ్వు 10 కొట్టినా 100 కొట్టినా నాకేం లాభం అంటాడు ఆయన. నువ్వు తెలుసుకోరా దరిద్రుడా అన్నాడు. నువ్వు తెలుసుకో, నువ్వు ఆచరించు అని చెప్తే మనం ఆచరించుకోకుండా మనమన్నీ పై చేసేట్లయితే అది లోపల అంతర్గతంగా తెలుసుకుని చెప్పినది గీత. నీ శరీరంలో ఉండే విషయము, ఆ శరీరంలో ఉండే విషయం తెలుసుకొని నువ్వు ఆచరించడానికి మొదలుపెట్టు. అప్పుడు నీకేమవుతుంటే నీ జ్ఞానం వస్తుంది. అట్లా లేకపోతే నీకు జ్ఞానం తెలియదు, అర్థమైందా అని చెప్పాడు. ఆ జ్ఞానం వస్తే ఏమవుతుంది? నీకు ఉపయోగపడుతుందని చెప్పాడు. అట్లాగానే మనకు దేవుని మీద విశ్వాసం ఉంది, దానివల్ల ప్రయోజనం లేదు. మనకు కావాల్సింది నడవడిక, ఆచరణ. ఈ దేవుని మార్గము అని తెలుసుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి నడిస్తే ప్రయోజనం ఉంది. ఇది మొదలు, అది గమ్యం. గమ్యం చేరితే ప్రయోజనం ఉంది, నాదే ప్రయోజనం ఉండదు. అందువల్ల ఈ తెలుసుకునేటువంటి మార్గాలు నేను చెప్పాను అని చెప్పాడు ఆయన. సరే, భగవద్గీతలో చెప్పాడు, అర్థం కాలేదని బైబిల్లో చెప్పాడు, ఇంకా అర్థం కాలేదని ఖురాన్ గ్రంథంలో కూడా చెప్పాడు. ఖురాన్ గ్రంథంలో చిట్ట చివరి గ్రంథం, అందులో చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ కలబోసి ఎత్తినటువంటిది. ఏరుకో మాణిక్యాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, ఏదంటో వజ్రాలు ఉన్నాయి. ఏదంటో ఖురాన్ గ్రంథంలో. కానీ ఆ రత్నాలు వజ్రాలు ఈరోజు కనిపించాయా ముస్లింలకు? లేదు. వాళ్ళకు ఒకటే దేవుడు, ఒకటే నమాజు, ఈ రెండే మనకు కనిపిస్తుంది. కానీ నేనేమంటాను, మొక్కితే ఏం ప్రయోజనం లేదు, ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు, 10 రోజులు ప్రార్థన చేయి, ప్రయోజనం లేదు. నా మీద విశ్వాసం పెంచుకో, ఎంత విశ్వాసం ఉంటే నీకు ప్రయోజనం లేదు. కానీ నన్నే నువ్వు ఆరాధించు, నన్నే నమస్కరించు, నన్నే పొందుతాను అని చెప్పాడు. అది చెప్పినాడు ఆయన. కాబట్టి ఆరాధన అంటే ఏమి? ధనాన్ని సంపాదించుకో. ధన అన్నాడు. ధన అంటే సంపాదించుకో, ఆరాధించుకో. అంటే ఏమి? ఎక్కడుంది చూసుకో. ఏమిటి ధనాన్ని? ఏ ధనం? జ్ఞానమ ధనాన్ని. అది ఆరాధన అంటే. కాబట్టి నువ్వు నా ధనాన్ని సంపాదించుకొని చెప్పాడు. అక్కడ చెప్పినది జ్ఞానము, భగవద్గీతలో చెప్పిన జ్ఞానము వాస్తవమే, బైబిల్లో చెప్పిన జ్ఞానము వాస్తవమే. తర్వాత ఇక్కడ ఖురాన్లో చెప్పిన జ్ఞానము అద్భుతమైనది. కానీ వాటి వల్ల మనకి ఏమర్థమైంది అంటే, ఆయన ఒకవేళ మనం తెలుసుకుంటే ఇవన్నీ గొప్పవి, ఇవన్నీ జ్ఞానము, ఇదంతా ధర్మాలు అనుకుంటే ఈయన భగవంతుడు, ఆయన భగవంతుడు అనుకుంటాం మనం. భగవంతుడు అనుకునేంత మాత్రం మనకు తెలియదు. వాళ్ళు చెప్పిన ఆచరణ ఆచరించినప్పుడే మనకు వచ్చేది. అటువంటి ఆచరణ ఎవరైనా ఆచరిస్తున్నారంటే తెలిస్తే కదా ఆచరించేది. బుక్కుల వరకు చదువుకుంటున్నారు, ఒకవేళ అర్థమైతే అర్థమైంది, అర్థం కాకపోతే అర్థం కాకపోయింది. సాధ్యమైనందుకు అర్థం కాలేదు నా 90%. ఎవరికో అరుదుగా ఎవరికి అర్థమైందేమో తెలియదు. ఈ రకంగా వాళ్ళు 3 జన్మల్లో వచ్చారు, 3 జన్మల్లో పోయినారు. ఏమి రానంటే వాళ్ళు దేవుళ్ళు అయితే మళ్ళీ ఏంటి చచ్చిపోతారు మనుషుల చేతులు అని ఈడు అంటున్నాడు.
ఎవడు భగవద్గీత చదివినాడు అంటాడు, బైబిల్ చదివినాడు అంటున్నాడు, కులా చదివినాడు అంటాడు. యేసుప్రభు దేవుడే మేము కూడా ఒప్పుకుంటాం, క్రైస్తవుని కాబట్టి నేను అనుకుంటూ ఉంటే బాగుండదు. అందుకంటే నేను అంటాను, మనం ఏంటి చచ్చిపోలే ఆయన చంపే శక్తి అందరికీ ఉంది, వాళ్ళ చేతులు చచ్చిపోలే, ఎట్ట నమ్మాలి దేవుడని ఆయన అంటాను. అట్లే కృష్ణుడు ఏంటి చచ్చిపోయాడు, బాణం తెలిసి చచ్చిపోలేము, దేవుడు అయితే బాణం తెలిసి చచ్చిపోతాడా అని హిందువులు అంటారు. నార్మల్ మనం ఏమంటే ఆయన దుర్మార్గుడు, ఎక్కడ మీరు చెప్పేదానికి సంబంధం లేదు అంటారు. ఎవడు నమ్మలేదు, మనం మాట్లాడి నమ్మలేదు, జ్ఞానం నమ్మలేదు, అజ్ఞానం నమ్మలేదు, ఎవరు నమ్మలేదు నేను. అందరూ దూషిస్తున్నాను నేను, మనం ఒకటే సపరేట్గా చెప్తున్నాం మనం. సరే, ఇట్లా జరిగిన దానివల్ల ఏమైంది మనకు అని అంటే, వాళ్ళ జ్ఞానము పూర్తి మనసుల్లోకి ఎక్కలేదు. తెలిసింది అనుకున్నారు, చదువుకున్నారు, విడిచిపెట్టినారు, ఓహో బాగుంది, ఆహా బాగుంది అనుకున్నారు, అంతవరకే. కానీ దాని ఫలితం మనకు దక్కలేదు. అర్థమైందా? నేనేం చెప్తున్నానంటే, ఈ తూరి భగవంతుడు ఎవడైతే వస్తాడో, ఎప్పుడైతే వస్తాడో, నాలుగవ వాడు ఎవడైతే వస్తాడో వాడు మాత్రం చంపబడకూడదు, వాడు చంపేటట్టుకుండాలా. వాడు మాత్రం ప్రజలకు భయపడడు, వాడు భయపడడు, వాడు ఇంకోని చంపుతాడు కానీ వాడు సావడు. అప్పుడైతేనే ఈ జ్ఞానం బయటికి వస్తుంది. ఈ జ్ఞానం గొప్ప నిరూపణ అవుతుంది. ఆయన దేవుడు కాబట్టి అన్నీ సాధ్యమేనని మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుని ఏం కోరుకుంటున్నానంటే, నువ్వు ఈతుడు ఎప్పుడైనా రా, మాకు సంబంధం లేదు, నువ్వు లేట్గా రా, నేను తెల్లారుదా మధ్యాహ్నం రా, పగులు రా, ఎప్పుడైనా రా, మాకు సంబంధం లేదు. నువ్వు మాత్రం పరాక్రమ కలిగిన మనిషి మాదిరిరా, ధైర్యం కలిగిన మనిషిని మాదిరిరా, వీరుని కదా, సూర్యుని కదా, ఓన్ చేతిలో కావద్దు, నువ్వు చంపేసి అని చెప్తున్నాను. అర్థమైందా? నేను చెప్పేదన్నమాట న్యాయబద్ధం కదా, లేదు చెప్పండి, న్యాయబద్ధం సత్యబద్ధం. అట్లా జరుగుతుంది. ఇతడు నేను చెప్పినాను కదా, ఆయన ఇంట అంటాడు, ఎవరైనా నిజమేనో చెప్పేమాట నిజమే, 3 సూర్యులు చచ్చిపోయాడు కాబట్టి నాకు జ్ఞానం 3 చదువుకోలేదు, మళ్ళీ ఇప్పటికి కానీ త్రయ సిద్ధాంతం తెలియలేదు. నేను 3 గ్రంథాల్లో చెప్పినాడు త్రయ సిద్ధాంతం, చెప్పలేదా? చెరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ఎక్కడ చెప్పినాను? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని ఇక్కడ చెప్పాను. తోలేవాడు, తోలబడేవాడు, సాక్షి కొట్టేవాడు ఇక్కడ చెప్పాను. నేను చెప్పినదే 3 తూర్లు చెప్పినాను, మీకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే నేను చచ్చిపోయినాని, 20 చదువులో చెప్పినాని. ఇంకా నేను చచ్చిపోను, మీరు చెప్పే మాట కరెక్టే, ఇంకా నేను చచ్చిపోను. ఏ రోజు చంపుతా, నేను మామూలుగా స్వయంగా నేను చచ్చిపోతా కానీ ఇంకోటి చేతిలో చచ్చిపోను అని చెప్పినాడు ఆయన. ఇప్పుడు చెప్తాడు ఆయన, అటువంటి స్వభావంలో ఉండమని నేను చెప్పాను. ఎందుకంటే పలికేవాడు వాడే కాబట్టి ఆయన ఉద్దేశం ఆయన చెప్తానే అనుకుంటున్నాం. మనమేం చెప్పలేదు, అది కూడా ఆయన మీద పెట్టేస్తాం. అందువల్ల మనం ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఈ జ్ఞానం అనేది అభివృద్ధి కావాలంటే ఆయన ప్రపంచంలో ఏ మానవునికి భయపడడు. జ్ఞానం అనేది అభివృద్ధి కావాలి అంటే ఒకరి చేత చంపబడకూడదు, చంపల్లా. అర్థమైనా? జ్ఞానం అనేది అభివృద్ధి కావాలి అంటే అప్పుడు ఏం చెప్పినావని కలిపి ఇప్పుడు చెప్పాలా. 3 గ్రంథాలు ఏం చెప్పేవని కలిపి చెప్పు. అక్కడ అదే, ఇక్కడ ఇదే, ఇది ఇక్కడ అంటే నేను క్రైస్తవుని, నేను హిందువును, నేను ముస్లింను అంటారు. అట్లా కాదు, 3 జ్ఞానం నేను ఒకటే అని చెప్పేసి నా జ్ఞానమే అని చెప్పు, నేనే అని చెప్పు, నువ్వు పర్వాలేదు. కానీ నువ్వు అన్ని రకాలుగా నువ్వు ప్రత్యక్షంగా నిరూపణ చేసుకోని చెప్తున్నాం మనం. అర్థమైందా? అందువల్ల జరగబోయేటువంటి కాలంలో భగవంతుడు వస్తే ఆయన ఇంకొకరు చనిపోడు, ఏ మనిషి చేతిలో చనిపోడు. అర్థమైందా? అనేది హామీ ఇచ్చి నేను కూడా చెప్తున్నాను. ఆయన తరపున నేను హామీ ఇస్తున్నాను కాబట్టి నేను హామీ ఇచ్చినా కాబట్టి ఆయన చనిపోడు. ఎందుకంటే మళ్ళీ నా మాట పెడతాడు కాబట్టి నా మాటను లెక్కేసుకొని ఆయన చనిపోడు. ఇంకా మరి నీ మాట ప్రకారం వస్తాను, నాకేం చేత కాదు, నేను ఇంకోటి తప్పు నీకేముంది అన్నాడు. అంతే కదా. మన దేవుడు ఏంది, మనుషులు చంపినట్టు చంపుతాడంటే నీకు మనిషికి చేత అయినప్పుడు ఆయన చేత కదా. నువ్వు ఆయన పెద్దోడు అయినప్పుడు వాళ్ళేమో పనికిమానవుడు మాట్లాడతావు. సరే పనికిమానవుడైనా అనుకుంటాం, ఎప్పుడేమిది వాడు చంపుతాడు.
ఆయన సన్మార్గుడు అంటే సన్మార్గుడు అనరు. మీరు భక్తులా, మీరు భక్తులు ఇటు చేస్తారా, దుర్మార్గుడు వాళ్ళు చెప్తారంటే సరే మేము భక్తులు కాదు దుర్మార్గులు అవుతాం. దుర్మార్గులు అయితే ఏమవుతుంది, సత్తారు మా చేతుల్లో మీరు. ఆ రకంగా ఆయన ఉద్దేశము, ఆయన ఉద్దేశం ప్రకారం ఈరోజు మనం నడుచుకోవాలని నేను కూడా అంటున్నాను. అది మీరు ఎట్లా నడుచుకుంటారో నాకు తెలుసు, కానీ నేను మాత్రం అట్టే నడుచుకుంటాను, ధైర్యంగా ఉంటాను. దేవుని తరపున జ్ఞానం ఎక్కడుందో అక్కడైతే పోరాడుతాను. నేను సంసిద్ధంగా ఉన్నాను, నేను భయపడను. మీ ఊళ్ళో వినాయకుడు ఉండడం తెలుసు, ఉత్తనాయకుడైనా ఉంటారు లాస్ట్కు. మా ఊళ్ళో ఇద్దరు వినాయకులు ఉన్నారు. నేను వినాయకుడికి భయపడను. వినాయకుడి తొండ మీద నాకు తెలుసు, వినాయకుడి చేతులు ఏవో నాకు తెలుసు. చెప్పి రాసినలే, తొండ మీద చేతులు విని ఆ చేతుల్లో బలం పెట్టవచ్చు నాకు తెలుసు, తొండలో బలం పెట్టు నాకు తెలుసు. నేను ఏ వినాయకుడికి భయపడను చెప్తున్నాను, అర్థమైందా? కాబట్టి నా ధైర్యం నాది, నేను జ్ఞానం తరపున నా పద్ధతి ప్రకారం నేను ఉంటాను. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నా జ్ఞానం విన్నటువంటి వాళ్ళు, నా భక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సద్యలకు విన్నారు. 100 మంది చిల్లర, 107 మంది విన్నారు, 107 మంది 110 మందికి విన్నారు. ఎక్కడ కూడా వాళ్ళలో చలించలేదు, ఒక రవ్వు కూడా. మాకు కష్టం వచ్చిందని అనుకోలేదు, మాకు జైలు పోయినాం అనుకోలేదు. మేమంతా హాయిగా ఉన్నాం. బయట ఆసనం ఎట్లుంది, సామె ఎట్లున్నాడు, మీరంతా ఎట్లున్నారని బయట వాళ్ళు విచారిస్తున్నారు. వాళ్ళు మీరంతా ఎట్టు బాగున్నారు లేదని వాళ్ళు బయట వాళ్ళు అడుగుతున్నారు. మనం వాళ్ళని పోయి అడగాలని చూస్తే, మీరు ఎట్టున్నారు సంతోషంగా ఉండాలి లేదని మనం వాళ్ళు అడగాలని చూస్తే, అది మేము హాయిగా ఉన్నాం, మాకేమైంది, మేము 3 పూటలు తింటున్నాం, ఊరిని కూర్చుంటున్నాం. మీరున్న పైన పని చేయడం, ఒక పని లేదు పట్టలేదు, దేవుడిని కూర్చోబెట్టి భూ పెడుతున్నాడు. మేమంతా హాయిగా ఉండగా మీరు ఎట్లున్నారని అడుగుతారు. మేమంతా బాగానే ఉండలేదా, మీకేం చెప్పడంటే మేము బాగున్నామని చెప్తున్నారు బయట వాళ్ళతో. ఎక్కడ కూడా చెల్లించుకోకుండా వాళ్ళు నగమోగంగా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళే కాకుండా బయట ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు రాకపోయినా ఛాన్స్, అది మాకు అవకాశం రాకపోయినాయి, వాళ్ళే జరిగిపోయి మేము కూడా పోయింటే బాగుంటాడా, మేము ఇట్లా మేము ఎప్పుడైతే మేము దేవుడికి ఉపయోగపడింటే బాగుంటాను కదా, ఉపయోగపడలేకపోయినామే. మేము ఇద్దరు ఎప్పుడైనా కానీ మీ ఇద్దరు మేము చూసుకుంటాం, మేము జరిగిపోతాం, మేమేమైనా కానీ మేము పోరాడతాం. సరే, వాళ్ళు అట్టు బయట ఉన్నారు ఇట్టున్నారు, లోపల ఉన్నట్టున్నారు. మన జ్ఞానం ఇప్పుడు ఎట్లుంది, గెట్టుకుందో చెప్పండి. నేను ఎట్లన్నా ఉంది, నా జ్ఞానం గెట్టుకుంది, నాకు భక్తులు ఒప్పుకోబెట్టుకున్నారు. వాళ్ళు భక్తులకి ఎట్టుకుంటే నేను ఎందుకున్నాను, నేను రెట్టింపుకుంటాను. అర్థమైందా? స్వామి ఎక్కడున్నాడో ఏమో ఏకతో అని దిగులు పడతాను కొంతమంది. సరే, నేను ప్రత్యక్షంగా మీ దగ్గర ఉన్నా కదా, ఎట్లా బాగానే ఉన్నా కదా. నాకు వృద్ధాప్యం వచ్చింది, 70 ఏళ్ళ వయస్సు. ఈ వయస్సులో అంత ఇబ్బందిగా, శరీరం ఇబ్బందిగా ఉంటుంది, నడవలేకున్నాము. అది ఈరోజు కన్నడ సినీ యాక్టర్ అంబరీష్, వాడు వ్యాయామం చేస్తాను, ఎగుళ్ళాడుతాను, దుఃఖాన్ని డ్యాన్సులు చేస్తాను చేస్తాడు. అంబరీష్ అని పేరు ఏంటాడు, 60 ఏళ్ళగా చచ్చిపోయినా అంటాడు. మనం 70 ఏళ్ళు కదా, 4 ఏళ్ళు లేక బతికినాడు. మన 9 ఏళ్ళు కదా అనుకుంటే 54 ఏళ్ళగా చచ్చిపోయాడు. రెజ్లింగ్ చేసేవాళ్ళు, రెజ్లింగ్ అంటే బాగా కొట్టేవాళ్ళు, కసరత్తు చేసి కొట్టుకున్నట్టు కింద మీద పడేవాళ్ళు. వాడు 54 ఒకటి చచ్చిపోయాడు. 50 ఏళ్ళు చచ్చిపోయిన లేరా, 60 ఏళ్ళు చచ్చిపోయిన లేరా, 70 ఏళ్ళు లోపు ఏజ్లో చచ్చిపోయాను కదా. మరి నేను చచ్చిపోలే కదా నేను. సరే, నా బుద్ధి పెట్టాడు, నేను చచ్చిపోతా. ఎవరు బుద్ధి పెట్టాడు? నా బుద్ధి పెట్టి నేను చచ్చిపోతా. అంటే నేను 72 ఏళ్ళ వయసు నేను చెప్పినాను ఓ బుక్లో. నేను 72 ఏళ్ళు నాకు ఆయుష్ అని చెప్పినాను. ఎవడైనా కానీ రేపు గడుస్తానని చెప్పేవాడు ఉన్నాడా ప్రపంచంలో? రేపు నేను ఉంటాను అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నేను అదే చెప్తున్నాను. నేను ధైర్యంగా 72 సంవత్సరాలు బతుకు అని చెప్పినాను. 70 అయినాయి ఇప్పటికి, ఇంకో 2 సంవత్సరాలు కదా, 2 సంవత్సరాలు బతుకు. ఎందుకు నా మాట గట్టిది. ఎందుకు గట్టిది అంటే చెప్పినోడు వాడు. ఎవడు చెప్పాడు? లోపల ఎవడు చెప్పాడు, నేను చెప్పలేదు. కాబట్టి 72 ఖాయము. అవసరం వచ్చింది అనుకుంటే 82 ఏళ్ళని పోతాడు, లేదు అవసరం లేదు అనుకున్నాడు పోతాడు, అంతే. 72 ఏళ్ళు మాత్రం ఖాయం, ఎవడు ఏం చేయలేడు. అర్థమైందా? మేము చంపుతాము, పొడుస్తాము,
అనేవాళ్ళు కొంతమంది, అరెస్ట్ చేసి తీసుకువచ్చారు అంతవరకు ఇంటికి రానని ప్రయత్నం చేశారు కొంతమంది. ఎంత ఎక్కడ పోయినారు? మళ్ళీ ఇంటికి పోయినారు మా ఇంటికి. ఈ మాట ఎవరిని ఏం చేయాలో దేవుడు అది చేస్తుంటాడు. మేమే అహంకారంతో మేమే పెద్ద అనుకోద్దండి. నేను మొదటి చెప్తున్నాను, మీరు బొమ్మలు రా, మీరు ఆడిచ్చే బొమ్మలు. మీరు దేవుడు ఆడిస్తున్నాడు మిమ్మల్ని. దేవుడు ఆడిస్తా అంటే నేనే ఆడుతున్నాను ఎందుకు అనుకుంటున్నావు చెప్పు. మళ్ళీ పోయినప్పుడు నువ్వు ఫోటోలో మొక్కుతాను ఆ దేవుడికి ఈ దేవుడికి అని మళ్ళీ అహంకారంతో మాట్లాడుతున్నావు. ఏంటండి నీ పని ఏమిటి అసలుకు? లోపల నేనున్నాను, నువ్వు గొంతు బిసిగా చచ్చిపోతావు, ఆటనట్టు ముట్టుకుంటే చచ్చిపోతావు, ఊపిరితిత్తులు పట్టుకుంటే చచ్చిపోతావు. నేను ఒక్క క్షణంలో నేను చంపేయగలను, కానీ నిన్ను వదిలిపెట్టాను. ఎందుకంటే కర్మ సంపాదించుకో. ఈ ప్రపంచం నడుసల్లా నీ ఎట్లా వాళ్ళంతా అనిపించేవాళ్ళు ఉండాలా, సుఖపడేవాళ్ళు ఉండాలా, బాధపడేవాళ్ళు ఉండాలా. నేను పెట్టినది సదంగం అంతా కాబట్టి సదంగం జరగల కాబట్టి నీ ఎట్లా వాళ్ళు అనిపించండి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. దేవుడు స్వయంగా చచ్చిపోల్చి పని లేదు. మిమ్మల్ని మభ్యపెట్టగానే చచ్చిపోయినాడు. సరే ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు 3 తూర్లు చచ్చిపోయాడు కాబట్టి 3 తూర్లు చెప్పిన జ్ఞానం బయటికి రాలేదు. ఇప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే 3 తూర్లు ఎందుకు చచ్చిపోయాడు మనకు అనుకునేవాళ్ళను. వాళ్ళు 3 తూర్లు చెప్పిన జ్ఞానం మనం చెప్తాను. నేను చెప్పినా కదా 3 తూర్లు చెప్పిన జ్ఞానం చెప్పబడుతుంది, లోతుడు వస్తుందని. 3 తూర్లు లోతుడు ఇప్పుడు వస్తుంది, మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని కనుక్కున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి ఈ జ్ఞానం మనకు దొరుకుతుంది. 3 గ్రంథాల్లో చెప్పినటువంటి జ్ఞానం మనకి ఈరోజు మతికి చేయబడుతూ ఉంది. 3 గ్రంథాల్లో ఏ ఒక్క వాక్యం కూడా పొరపాటు పడకుండా మనం చెప్పుకుంటున్నాము. అర్థమైందా? 100వ గ్రంథం రాశాం, 99వ గ్రంథం రాసాం. 3 గ్రంథాల వాక్యాలు చేయలేదంటో వచ్చాయి. ఏదైనా కానీ మబ్బు పెట్టారు అదంటో నేను అసూయతో పక్కన పెట్టడం ఎవరిది ఇది? దేవుడు అంటాడు నాది కాబట్టి నేను నావన్నీ నేను చెప్పుకుంటాను. మీరు అక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి అనుకునేరేమో, వేరు అనుకునేరేమో. వేరు కాదు, నేను ఒకటే. అది నాది, ఇది నాది, ఇది నాది, 3 నావే. కాబట్టి నా గ్రంథంలో 3 ఉంటాయి. నా గ్రంథంలో 3 వాక్యాలు ఉంటాయి, 3 గ్రంథాలు ఉంటాయి, 3 జ్ఞానాలు ఉంటాయి. కానీ అప్పటికి ఇప్పటికి ఏమి తేడా ఉంటే అప్పుడు నేను చంపబడ్డాను, నేను చంపబడను. ఎందుకంటే మనం కోరుకున్నాం, ఈరోజు మనం కోరుకున్నాం ఒకని చేతిలో చచ్చిపోకూడదు అని. చచ్చిపోలేనాడు చేతనైతే ఇంకో నువ్వు చంపాలను నువ్వు నిరూపించుకోవడానికి. వాడు నేను చచ్చిపోయి ఇంకొన్ని చంపుతలేనాడు ఆయన. ఏమన్నాడైనా నా జోలికి వచ్చా నేను ఎవరిని విడిచిపెట్టాను, నా జోలికి వచ్చా నేను ఊరి విడిచిపెట్టాను చంపాను. ఇప్పుడు నేను వదిలిపెట్టను, నేను గుర్తుపెట్టుకున్నాను, ఎవరిని వదిలిపెట్టను. నా జ్ఞానాన్ని ఎవడైనా మాట్లాడితే మనకి అప్పుడే శిక్షపడుతుంది, నన్ను మాట్లాడితే తర్వాత శిక్షపడుతుంది. ఇవాళ నా జోలికి వచ్చినట్టు వాడిని అప్పుడే చంపేస్తా, నేను చంపేస్తా అని చెప్తున్నాను ఆయన. కాబట్టి మనం అదే కోరుకుందాము. ఈరోజు ముఖ్యమైన సారాంశం మనం ఈ మీటింగ్లో చెప్పుకునే సారాంశం ఏమి అంటే మనం అంటే ఇంతకుముందు జన్మలో ఆయన చనిపోయినాడు కాబట్టి ఈ జ్ఞానం హేళనైందో అవహేళనైందో చులకనైందో మనం చెప్పలేదు. కానీ ఇది ప్రచారం కాకుండా పోయింది మనుషుల్లో. దీన్ని తెలిసినటువంటి ఎవడు లేడు. ఇది సత్యంగా ఎవరు తెలుసుకోలేదు. ఇప్పుడు సత్యబద్ధంగా మనం తెలుసుకుంటున్నాం ప్రతి వాక్యాన్ని. కాబట్టి మార్పు వచ్చింది. ఈ మార్పు రావడమే కాకుండా దేవునిలో మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం. ఏమని? నువ్వు ఊరి చేతిలో చచ్చిపోవద్దు, నీ చేతిలోనే వేరే వాళ్ళు చచ్చిపోవాలా. నేను చంపినా కదా ఇంతకుముందు, నువ్వు చంపు, ఏమి చేత కదా నీకు, చంపుతావా అంటాడు ఆయన. చంపుతాను అవకాశం వచ్చింది, నా జోలికి వచ్చి చెప్తాను, విడిచిపెట్టని చెప్తాడు ఆయన. సరే ఇప్పుడు మనమేమనుకున్నామంటే ఈరోజు ఆయన ధైర్యంగా జ్ఞానం ప్రజల ముందు చెప్తున్నాడు, ధైర్యంగా నేను సావబడనని చెప్తున్నాడు, నా చేతుల్లో ఇతరులు స్వల్పపడతానని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇంకా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం ఈరోజు మనకు చాలామందికి వచ్చింది, చెప్పకనే వచ్చేసింది. ఈరోజు చెప్తుండే వాళ్ళు
వాళ్ళ సబ్జెక్టులో ఉన్న వాళ్ళు చూస్తే ఎంత ఉత్సాహం ఇస్తుందంటే, నేను వాళ్ళని ప్రత్యక్షంగా కనపడలేదు కానీ పక్కనున్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమంటే అసలు కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు ఒక టీ బంక్ పక్కన ఉంటుంది టీ అంగడి హోటల్లో, ఆ హోటల్ దగ్గర 10 మంది ఉన్నారంట. వీళ్ళంతా బస్ దిగి అది వ్యాన్ దిగి 100 మంది వెళ్ళిపోతూ ఉంటే చక్రాలు పెట్టుకొని ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఓరుకోరు ఉత్సాహంగా ఓరుకోరు మాట్లాడుతూ బయటగా కనపరిచిన వాళ్ళు సంతోషపడుతూ మాట్లాడుతూ ఉంటే బయట వాళ్ళు ఏమంటున్నారు, పక్కన కొంతమంది చూసిన వాళ్ళు 3 నాళ్ళు బతికినా ప్రబోధం శిష్యులకు బతికి సరిపని అంటున్నారు. మనం ఏంటి వృద్ధాజన్మ మంది వాళ్ళు చూపెట్టున్నారు. వాడు మామూలుగా ఏంటంటే శాసించి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడని వాడికి అందరూ భయపడేవాళ్ళు ఊరంతా. వాళ్ళు ఏమాత్రం భయపడలేదు. వాళ్ళు జైలుకి వచ్చినా వాళ్ళు నవ్వుతా మాట్లాడుతున్నారు అందరితోనూ. ఎక్కడ దిగులేని వాళ్ళు మగవాళ్ళు కనపడలేదు. బెయిల్ లేకుండా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా రాజకీయంతో బలాలు భయపడలేదు. ఈ పక్కన వాళ్ళు ఎవరు పక్కన వాళ్ళు అనుకుంటున్నారంటే మన వాళ్ళు ఉండేవారు, వేరే వాళ్ళు ఎవరు పక్కన ఉండేవాళ్ళు 3 నాళ్ళు బతికిన సార్లు వాళ్ళు ప్రబోధ శిష్యులకు బతికి సార్లు మనం అన్నారు. అంటే మనకు మంచి పేరు కదా, అది మంచి పేరే. కాబట్టి మన వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం నూరి పోసిన నేను ధైర్యంగా ఉన్నాను. మీరు ఈ విషయాన్ని తీసుకుపోయి 10 మందికి చాటండి, మీరు తెలుసుకోండి. దేవుడు ఇతరుడు వస్తే చచ్చిపోడంట అని చెప్పండి, వీలైతే చంపుతాడంట అని చెప్పండి. భయం పడుతుంది అందరికీ, అర్థమైందా? కాబట్టి మనం నేను అసలు ఈరోజు వస్తానని అనుకోలేదు ఇక్కడికి. ఉన్నట్టుండి 8 గంటల సమయంలో స్నానం చేస్తూ జ్ఞాపకం వచ్చింది నాకు, ఈరోజు మీటింగ్ ఉంది గుంటూరులోనే. సరే నేనేం చేశానంటే వెహికల్ తీసుకొని రమ్మని ఇంకొకరికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ తీసుకొని వచ్చేదానికి గంట టైం పట్టింది. 9 అయింది అక్కడే నాకు. బయలుదేరికే 9 చిల్లర అయింది. నేను ముందే చెప్పిన 2 గంటలకు మనం మీటింగ్ పెట్టుకుందామని అక్కడ చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. 1 గంటకి ఇక్కడికి వచ్చేసాం. తర్వాత ఇంకో వెహికల్ కూడా వస్తూ ఉంది వెనకల, అది వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఈ వెహికల్ ఇప్పుడు మేము వచ్చిన వెహికల్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెహికల్తో నేను కొంతమంది నేను పలకరించడము, కొంతమందితో కలిసడము జరుగుతుంది. నేను ఈరోజు వెనక్కి పోవాలనుకోలేదు, ముందుకే పోవాలనుకున్నాను. నేను మీటింగ్ పిలిచబోదాం, నువ్వు పిలిచకపోలేదు, మీరు పిలుచుకొని నేనే వస్తాను. అదేనమాట ఈరోజు సారాంశం. ఈరోజు విషయము చెప్పినంత అర్థమైంది కదా మీకు. ఇక్కడ మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడుగుతారా? ఏమైనా ప్రశ్న ఉందా? ఉండదు, ఇంకా ఉంటుంది. ఉండేదానికి అవకాశమే లేదు. కాబట్టి చాలు, ఇప్పుడు మనకు 4 అయిపోయింది టైము. మనం ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తాం. ఓకే.